पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా మేడం? अहमपि सम्यक् अस्मि। नमस्ते। केनडा देशे अस्मि इदानीं। प्रथमं प्रार्थनां कुर्मः, अनन्तरं वार्तालापं कुर्मः। कृपया सर्वे म्यूट् कुर्वन्तु। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। धन्यवादः। परीक्षा कथं अभवत्? सम्यक् अस्ति वा नास्ति वा? अस्ति वा? प्रश्न सम्यक् अस्ति महोदय। सम्यक् वा? सम्यक् अस्ति। అసమ్యక్ ఓకే. అసమ్యక్ అన్న పదం లేదు, కానీ సమ్యక్ నాస్తి అనొచ్చు. సమ్యక్ నాస్తి. सम्यक् अस्ति। సమ్యక్. కిం అభవత్? ఏమైంది పేపర్? కష్టంగా ఉందా లేకపోతే ఏంటి? ఏమో మార్కులు సరిగ్గా ఇవ్వలేదండి. సమ్యక్. ఓకే. అంకాః सम्यक् न प्राप्तवन्तः वा? कोऽपि? Nobody else? Nobody got good marks? A plus 87 అమ్మా. सम्यक्, उत्तमं. सम्यक् वा न? बहु सम्यक् अस्ति महोदय, बहु सम्यक् अस्ति. నాలాంటి చదవని వాడికి రాలేదు అంతే మార్కు. మహోదయ అదేం లేదు, పాస్ అయిపోయారు కదా. పాస్ అరే అంతా మీ దయ మీ కృప. అదేం లేదు. ఓకే సరే ఓకే. సో పాఠం మొదలుపెట్టే ముందర ఈ ప్రథమం తు సర్వేషాం కృతే అభినందనాని. సర్వే పరిచయ పరీక్షాం ఉత్తీర్ణవంతः। इदानीं सर्वे शिक्षा कक्षां प्राप्तवन्तः। शिक्षा पुस्तके 10 पाठाः सन्ति। परिचय पुस्तके अपि 10 पाठाः सन्ति। इदानीमपि शिक्षा पुस्तके अपि 10 पाठाः सन्ति। प्रथमं तु सूक्तिः अस्ति, अनन्तरं भाषाभ्यासः व्याकरणम् अस्ति, अनन्तरं द्वे सुभाषिते सन्ति स्तः, अनन्तरं अन्य किमपि अस्ति? किम् अस्ति? शत्रुप्रत्ययनियमम् अस्ति। व्याकरणम् अस्ति। व्याकरणे शत्रुप्रत्ययान्तः अस्ति, शानच् अस्ति, पदसङ्ग्रहः अस्ति, नवमी अस्ति, काव्यकथा अस्ति, काव्यकथा अलवधम् अस्ति,
किरातार्जुनीयमपि अस्ति। सम्यक् वा? अनन्तरम् अन्वयरचना अपि अस्ति। अन्वयरचना किञ्चित् भिन्नमस्ति. సో, అన్వయరచన ఇక్కడ కొంచెం వేరుగా ఉంటుంది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా లెసన్‌లో. సో, అన్వయరచనలో మనకి వి విల్ హావ్ భగవద్గీతతः ప్రథమ అధ్యాయం भविष्यति पुस्तके। व्यञ्जनसन्धिः अस्ति। व्यञ्जनसन्धिः अस्ति, अनन्तरं विसर्गसन्धिः अपि अस्ति। ओके, सम्यक्, उत्तमम्। ओके, सो सर्वे पुस्तकं प्राप्तवन्तः वा? एव्रिबडि गाट् Ah. देर् सर्वे? ఓకే. आम् 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 महोदय। उत्तमं। Got the book. ओके, सम्यक् अस्ति, उत्तमम्। अद्य वयं प्रथमपाठस्य अध्ययनं कुर्मः। प्रथमं तु प्रथमपाठे सूक्तिः अस्ति। सूक्तिः अस्ति सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्तःकरणप्रवृत्तयः। पुनः एकवारम् अहं पठामि। सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्तःकरणप्रवृत्तयः। సో సతాం అన్నది సత్ అనే శబ్దానికి షష్ఠీ బహువచనం, అంటే సంతులు యొక్క, సంతు జనుల యొక్క, ఉత్తమ జనుల యొక్క అని అర్థము. సో సందేహ పదేషు వస్తుషు, సో వస్తుషు అన్నది విశేషము, సందేహ పదేషు అన్నది దానికి విశేషణము. సో వస్తుషు అంటే ఏదైనా విషయంలో అని అర్థము, ఏదైనా ఇన్ ఎనీ మ్యాటర్ అని అర్థం. సో ఎలాంటి విషయాల్లో అంటే సందేహ పదేషు అంటే దేనిలో అయితే మనకి ఏదైనా సందేహం ఉంటుందో, ఓకే, ఆ సందేహం ఉన్నటువంటి విషయాలలో మనకి ప్రమాణం, ప్రమాణం అంటే ఏంటి? ప్రూఫ్. ఓకే, సో తెలుగులో కూడా ప్రమాణం అంటాం కదా. సో ప్రమాణం ఏంటి అంటే వాళ్ళకి అంతఃకరణ ప్రవృత్తయ, అంతఃకరణము. సో దయచేసి అందరు మ్యూట్లో ఉండండి. మేబీ అందరూ ఇందాక అన్మ్యూట్ చేసుంటారు. ఓకే, నేను మ్యూట్ చేశాను అందరిని. సో అంతఃకరణం అంటే ఏంటంటే మనం మనస్సాక్షి అని తెలుగులో ఏదంటాం, అది మనస్సాక్షి అని. సో మనం ఏదైనా ఒక పని చేసే ముందర అది ఏదైనా కావచ్చు, ఎవరైనా ఉద్యోగాల్లో కావచ్చు, స్టూడెంట్స్ అయితే చదువు అవ్వచ్చు, లేకపోతే మనమైనా చదువు అవ్వచ్చు, ఏదైనా ఏ విషయంలో అయినా సరే, మనం ఏ పని చేసే ముందరైనా సరే మనకి గనక ఏదైనా సందేహం వస్తే గనక ఆ పని చెయ్యాలా? వద్దా? లేతే ఎలా చెయ్యాలి? ఇలాంటి ఏ సందేహాలొచ్చినా ముందర మనం కన్సల్ట్ చేయాల్సింది, లేతే అడగాల్సింది దేన్ని అంటే మన అంతఃకరణాన్ని, అంటే మన మనస్సాక్షిని మాత్రమే. కాన్షియన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. సో అది మాత్రమే, దాన్నే మనం అడగాలి అని అది చెప్పడం జరిగింది ఈ సూక్తిలో. ఓకే, సా సో ఇక్కడ ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః అంటే ఇక్కడ పద విభాగం ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః అని తీసుకోవాలక్కడ. ఓకే, అదొక్కటే సంధి కాదు గానీ 2 అక్షరాల కలయిక జరిగిందక్కడ. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః. ఓకే, సరేనా? ఇది సూక్తి. అర్థమైందా? అర్థమైందా అండి? అవగతం వా? अवगतं महोदय। कोऽपि सन्देहः अवगतम्। अस्ति वा? सन्देहः अस्ति चेत् सर्वे पृच्छन्तु। ओके, अनन्तरं पुनः శ్రీనివాస్ ఓకే, దయచేసి మ్యూట్ చేసుకోండి ఎవరైనా అన్మ్యూట్ చేసుంటే. సో తర్వాత పునఃస్మరణ ఉంది. పునఃస్మరణలో వాళ్ళు చెప్పింది విశేషణాలు నేర్చుకున్నాం మనం. విశేషణాలు, విశేషాలు, తర్వాత సంభావన, విధిలింగ్ లకారం నేర్చుకున్నాము. తర్వాత కర్మణి ప్రయోగం నేర్చుకున్నాం పరిచయస్తరంలో. ఓకే, సో దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోకలా, ఆల్రెడీ మనం చదివాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వ్యాకరణంలో ఉన్నటువంటిది కృదంతాలు. సో కృదంతాలు అంటే ఒక్కసారి మనము వెనకాలకెళ్ళి ఎన్ని రకాలైనటువంటి ప్రత్యయాలు ఉంటాయి, అవి వచ్చేటటువంటి అంతాల్ని మనం ఏమంటాము అని ఒక్కసారి చూసుకుంటే గనక మనకి ఇప్పుడు ముఖ్యంగా 2 రకాలైనటువంటివి ప్రత్యయాలు పరిచయం ఉన్నాయి. ఒకటి తింగ్ ప్రత్యయాంతాలు, ఇంకోటి కృత్ ప్రత్యయాంతాలు. సో తింగ్ ప్రత్యయాంతాలు అంటే ఏంటంటే మనకి
ఆహ్, లకారాలు ఏవైతే ఉన్నాయో అంటే లట్ లకారం గాని, లోట్ లకారం కానీ ఇంకా ఉన్నటువంటి ఆ 10 లకారాల్లో వచ్చేటటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ పఠతి అని తీసుకుంటే పఠ్ ధాతువు అకారం అన్నది అక్కడ వికరణ ప్రత్యయాన్ని వేరేదొస్తుంది. ఆ లాస్ట్‌లో వచ్చేటటువంటి ఆ తి ఏదైతే ఉందో అది పఠతిలో. పఠతహలో తహ తహ. పఠంతిలో తి అది. సో, ఇవి చివర్లో వచ్చేటటువంటి ప్రత్యయాలు. అలాగే మిగతా పాస్ట్ టెన్స్‌లో గాని, లేకపోతే లోట్ లకారంలో గాని దేనిలో అయినా సరే వచ్చేనటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిన్ ప్రత్యయాంతాలు అంటారు వాటిల్ని. సో, అవి వచ్చేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో పఠతి, పఠంతి లేతే ఆహ్, అదేంటి పఠిష్యతి లేతే పఠిష్యంతి లేతే వందతే, వందిష్యతి ఇవన్నీ కూడాను తిడంతాలు అంటారు. ఓకే. సో, ఇది లకారాల గురించి వచ్చినట్టు. సో, కృదంతాలంటే ఏంటంటే, కృదంతాలంటే అవి కూడా ప్రత్యయాలే. సో, అవి మనం దేనికి ఆహ్, జోడిస్తాము ప్రత్యయాలు అంటే ధాతువులకి కృత్ ప్రత్యయాల్ని జోడిస్తాం. సో, ధాతువులంటే మనకు తెలుసు కదా! పఠతికి పట్టు ధాతువు, లేతే లిఖతికి లిక్ ధాతువు అట్లా ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం వీటిల్ని జోడిస్తాం. అవి జోడించినప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైతే మనకి రూపం వస్తుందో ఆ రూపము ఆహ్, క్రియాపదం రాదు. సో, అప్పుడేమవుతుందంటే అది సంజ్ఞాపదం అవుతుంది, లేతే విశేషణం అవుతుంది, లేకపోతే అవ్యయాలవుతుంది. సో, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో త్వా ప్రత్యయంతా గాని, లెప్ ప్రత్యయంతా గాని, తుమున్ ప్రత్యయంతా గాని మనం ధాతువులకి జోడిస్తే గనక మనకొచ్చేటటువంటివి అవ్యయాలు. సో, అవ్యయాలంటే దేనితోనూ మారనటువంటివి. ఎటువంటి మార్పు చెందదు. ఏ విభక్తిలోనూ లేతే ఏ లింగంలోనూ లేకపోతే ఏ వచనంలోనూ కూడా అది మార్పు చెందదు. లైక్ త్వా ప్రత్యయంత అంటే పఠిత్వ, లిఖిత్వ ఇవి. తుమున్ అంటే పఠితుం, లేఖితుం, గంతుం ఇవన్నీ కూడా తుమున్ ప్రత్యయాంతాలు. లెప్ ప్రత్యయాంతాలంటే ఎక్కడైతే మనం ఉపసర్గ వాడతామో అక్కడ సేమ్ లైక్ త్వా ప్రత్యయాంత. సో, ఆగత్య ఇది ఆనీయ. అన్నది ఉపసర్గ కాబట్టి నీ ధాతువుకి పెడితే ఆనీయ. గమ్ ధాతువుకి పెడితే ఆగత్య. సో, ఇది లెప్పు ప్రత్యయాంతాలు ఇవన్నీ కూడా. ఈ 3 కూడాను అవ్యయాలుగా ఉంటాయి. సో, మనం ఇంకా పరిచయాలను లేతే ప్రవేశాలను నేర్చుకున్నటువంటి తవతు ప్రత్యయంత గాని, ప్రత్యయంత గాని లేకపోతే ఆహ్, ఇంకేం నేర్చుకున్నాం మనం? తవతు, ఇవి నేర్చుకున్నాం కదా! సో, ఈ 2 ప్రత్యయాలు అనీయర్. ఆ! అనీయ. అనీయర్. అనీయరు తర్వాత కవ్యత. ఇంకోటి అనీయర్, కవ్యత. హవ్యత. కవ్యత. ఈ ప్రత్యయాలు నేర్చుకున్నాం గదా! సో, ఇవి ఏమవుతాయంటే, ఇవి కూడా ధాతువులకే యోజిస్తాం గానీ, కానీ ఇవి యోజించినప్పుడు ఏమవుతుందంటే, వచ్చేటటువంటి రూపాలవి ఆహ్, అవి విశేషణాలుగా మనం వాడతాము. లైక్ పఠితవాన్, పఠితవతి లేకపోతే ఆహ్, అదేనంటారు గతః, గత ఇవన్నీ కూడా. సో, ఇట్లా మనం వీటిని ఆహ్ విశేషణాలుగా వాడతాము. ఇవి ఎప్పుడైతే నౌన్ ఫార్మ్స్ తీసుకుంటాయో, విశేషణాలు కూడా ఒక రకంగా నౌన్ ఫార్మ్సే కాబట్టి, ఎప్పుడైతే నౌన్ ఫార్మ్ సంజ్ఞా రూపాన్ని తీసుకుంటుందో అప్పుడు ఇవి 3 లింగాల్లోనూ ఉంటాయి. 7 విభక్తుల్లోనూ ఉంటాయి. అలాగే ఆహ్, అదేనంటారు 3 వచనాలు గూడా ఉంటాయి వీటికి. కాబట్టి ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇవి అవ్యయాలకు అపోజిట్ ఏదైతే ఉంటుందో అవి ఇవి మారుతూ ఉంటాయి. సో, ఇందులోంచి తవతు ప్రత్యయంతానేమో మనకి కర్తరి పాస్ట్ టెన్స్‌గా గూడా వాడొచ్చు. కానీ ఇది క్రియారూపం కాదు. ఓకే. ఓన్లీ వాడొచ్చంతే. అవ్వడానికవి విశేషణాలు. అలాగే ప్రత్యయంతా కూడా కర్మణీ ప్రయోగంలో పాస్ట్ టెన్స్‌లో వాడొచ్చు. అండ్ అది మనకి విశేషణాలవి గూడా. క్రియారూపాలు కాదు. క్రియగా వాడతాం గానీ, క్రియారూపాలు కాదు. సో, దానికి కంటిన్యూయేషన్‌లోనే ఇప్పుడు ప్రస్తుతం మనం నేర్చుకునేటటువంటిది శత్రు ప్రత్యయాంత. ఓకే. ప్రత్యయః అని. సో, శత్రు ప్రత్యయాంతాలు ఆహ్, మనం ధాతువులకి చేర్చినప్పుడు మనకొచ్చేటటువంటిది రూపం ఏదైతే ఉంటుందో అది కూడా యాక్చువల్‌గా విశేషణమే. కానీ అది ఏ అర్థంతో మనం వాడతాము అంటే ఆహ్,
ఆ పని ఒక 2 పనులున్నప్పుడు, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు వాడేటటువంటిది మనకది అంటే కంటిన్యూయస్‌గా. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అని మనం బుక్‌లో గూడా ఇచ్చారు. సో, కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూయస్ చెప్పాలి అన్నప్పుడు మనం ఆ శత్రు ప్రత్యయంతో వాడతాము. కానీ అది అది ఇండిపెండెంట్ క్రియాపదం కాదు. ఓకే. సో, మనం ఇలా అనలేం. బాలకః పఠన్ అని అనలేం. పఠన్ అన్నది శత్రు ప్రత్యయంత రూపము పఠతికి. కానీ పఠన్ అని చెప్పి అక్కడితో వాక్యం పూర్తవదు. దానికి ఇంకొక క్రియాపదం అంటే లట్లకారంలోని ఏదైనా క్రియాపదం తప్పకుండా ఉండాలి. ఐదర్ బాలకః పఠన్ అస్తి లేకపోతే బాలకః పఠన్ గృహం గచ్చతి. సో, చదువుతూ ఇంటికెళ్ళాడు అని చెప్పాలి అంటే ఏదైనా చేస్తూ వెళ్ళాడు, లేతే చేస్తూ ఉన్నాడు, లేతే చేస్తూ ఉన్నది అని చెప్పాలి ఇవన్నీ అన్నప్పుడు అప్పుడు మనం ఈ శత్రు ప్రత్యయాంత రూపాన్ని మనం వాడతాం. ఆల్రెడీ మనం పరిచయ స్థలంలో ఆహ్, పద సంగ్రహంలో పదాలొచ్చినప్పుడు వాటిల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇదంతా గూడా మనం చర్చించుకున్నాం గాబట్టి, మీకు ఒక్కసారి జస్ట్ రివిజన్ కోసం అని మళ్ళీ చెప్పాను. సో, ఇప్పుడు మనకి ఈ శిక్షణ లెవెల్‌లో ఇది కొంచెం ఎలాబొరేట్‌గా చెప్పడం జరుగుతుంది. ఎలా వాడాలి? అంటే మనం ఆహ్, అక్కడ పరిచయ లెవెల్‌లో ఓన్లీ ప్రథమ విభక్తి మాత్రమే నేర్చుకున్నాం. అండ్ పఠన్, పఠంతః మేబీ అది కూడా నేర్చుకోలేదు. పఠన్ పుల్లింగము, పఠంతి స్త్రీలింగం. ఇవి రెండే నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం అన్నీ కూడాను. పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో, అలాగే అన్ని విభక్తులు, అన్ని వచనాలు. సో, ఇవన్నీ కూడా మొత్తం ఎలాబొరేట్‌గా శత్రు ప్రత్యయంత గురించి మనం నేర్చుకుంటాం. సో, ఫస్ట్ చాప్టర్‌లో ఓన్లీ ప్రథమ విభక్తి మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఆ వాక్యాలేంటో ఒకసారి చూద్దాం. చూసి అప్పుడు దాని ఒక్కొక్క వాక్యాన్ని చెప్తాను నేను. ఓకే. సో, ఛాత్రః పఠన్ నిద్రాం కృతవాన్. సో, మనకి డౌట్ రావచ్చు. ఎట్లా అంటే పఠన్ అన్నది ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటున్నాం గదా! కృతవాన్ అని పాస్ట్ టెన్స్‌లో ఎలా మనం చెప్తాము అని. సో, కాబట్టి ఈ పఠన్ ఏదైతే ఈ శత్రు ప్రత్యయంత ఉందో దాన్ని మనము ఏ అంటే ప్రెజెంట్ టెన్స్ లకారం వచ్చినప్పుడు వాడొచ్చు. పాస్ట్ టెన్స్ లకారం కానీ ఏదైనా క్రియాపదం వచ్చినప్పుడు కూడా మనం దీన్ని వాడొచ్చు. సో, అందుకని ఇక్కడ ఇలా వాడారు. పఠన్ నిద్రాం కృతవాన్ అంటే బాలకుడు చదువుతూ నిద్రపోయాడు అని. ద స్టూడెంట్ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్ అని. బాలః క్రీడన్ ముదితవాన్. సో, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ ముదితవాన్ తవుతూ ప్రత్యయంతం వాడారు. సో, ద బాయ్ ఫెల్ట్ హ్యాపీ ప్లేయింగ్ అంటే బాలకుడు ఆడుతూ ఆనందాన్ని పొందాడు అని. సహ నమన్ ప్రార్థయతి. సో, ఇక్కడ లట్లకారం వాడారు. ప్రార్థయతి అని. సో, అతను నమస్కరిస్తూ ప్రార్థించాడు అని. అశోకః గచ్చన్ ధేనుం దృష్టవాన్. సో, అశోకుడు వెళ్తూ ధేనువుని చూసాడు. సో, దృష్టవాన్‌కి దాన్నేమంటారు కర్మపదం వచ్చేసి ధేను కాబట్టి అది ద్వితీయ విభక్తిలో ఉంది. ధేనుం దృష్టవాన్ అని. ఓకే. తర్వాత భక్తః దేవం పశ్యన్ ప్రదక్షిణం కృతవాన్. సో, భక్తుడు దేవుణ్ణి చూస్తూ ప్రదక్షిణం చేశాడు అని. సో, పశ్యన్ అనేటటువంటి శత్రు ప్రత్యయంతకి దేవ దేవః అన్నది కర్మపదం కాబట్టి అది దేవం అయింది. అలాగే కృతవాన్‌కి ప్రదక్షిణం అన్నది కర్మపదం కాబట్టి ప్రదక్షిణం అయిందది. ఏషః సురాం పిబన్ లోకమేవ విస్మృతవాన్. సో, అతను సురాం అంటే లిక్కర్ తాగుతూ లోకాన్ని మర్చిపోయాడు అని. యః ధావన్ ఆగతవాన్ సహ గోపాలః. సో, మన ప్రవేశ లెవెల్‌లో యః, సహ, యత్, తత్, యా, సా అని కాంబినేషన్ నేర్చుకున్నాం గదా! సో, అప్పుడు కూడా వాడొచ్చు. ఎలా అయితే యః ధావన్ ఆగతవాన్ ఎవరైతే పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడో, లేతే వచ్చి ఉన్నాడో అతనే గోపాల్. సహ గోపాలః అని. వటుః శ్లోకం స్మరణ్ ఉచ్చారితవాన్. సో, వటుః అంటే ఒడుగు పెళ్లి కొడుకుని వటుః అంటారు. సో, కాబట్టి వటుః శ్లోకం స్మరన్ అంటే ఆ వటువు శ్లోకాన్ని స్మరిస్తూ ఉచ్చారితవాన్ అంటే ఉచ్చారితవాన్ అంటే పలికాడు అని. ఉచ్చరించాడు అని. రజకః వస్త్రం క్షాళయన్ తిష్టతి. రజకః అంటే
బట్టలు ఉతికేవాడు. సో, ఆ బట్టలు ఉతికేవాడు వస్త్రాన్ని ఉతుకుతూ తిష్టతి అంటే నుంచున్నాడు అని అర్థం. లేఖకః లిఖన్ ఏవ గానం శృణోతి. సో, లేఖకుడు రాస్తూ రాస్తూనే గానాన్ని వింటూ ఉన్నాడు అని. శిశుః స్ఖలన్ పతితవాన్. స్ఖలన్ అంటే స్ఖలతి యాక్చువల్‌గా లట్లకారం. స్ఖలన్ అంటే కదిలిపోతూ. ఇప్పుడు చిన్న పిల్లలు నడిచేటప్పుడు ఎట్లా తడబడతారో, ఆ తడబడ్డం ఏదైతే ఉందో దాన్ని స్ఖలన్ అంటారు. కాబట్టి శిశుః స్ఖలన్ పతితవాన్. ఆ శిశువు తడబడుతూ పడిపోయాడు అని. గాయకౌ గాయంతౌ నేత్రే నిమీలితవంతౌ. సో, ఇక్కడ గాయకౌ అన్నది ద్వివచనము. అంటే ఇద్దరు గాయకులున్నారు అని. గాయంతౌ అందుకనే ఇక్కడ గాయన్‌కి ద్వితీయ ద్వివచనం వచ్చేసి గాయంతౌ. సో, పక్కన పేజ్‌లోనే చూస్తే గనక మీకు పఠన్, పఠంతౌ, పఠంతః అనుంది. లిఖన్, లిఖంతౌ, లిఖంతః. సో, కాబట్టి పఠన్ ప్రథమ ఏకవచనము, పఠంతౌ ప్రథమ ద్వివచనము, పఠంతః ప్రథమ బహువచనం. పుల్లింగంలో ఇలా వస్తాయి. ఓకే. సో, ఎలా అయితే భవాన్ శబ్దం అని మీరు నేర్చుకున్నారో, అలాగే భవాన్, భవంతౌ, భవంతః ఎలా అయితే ఉందో అలాగే పఠన్, పఠంతౌ, పఠంతః అని వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ గాయంతౌ అనేది గాయన్ ప్రథమ ఏకవచనం అయితే గాయంతౌ ద్వివచనం. సో, కాబట్టి గాయకౌ గాయంతౌ నేత్రే, నేత్రం, నేత్రే 2 కళ్ళుంటాయి కాబట్టి ద్వివచనం వాడాలి కాబట్టి ఇది నపుంసకలింగ పదం నేత్రం అన్నది కాబట్టి ద్వివచనంలో నేత్రే. సో, పాడుతూ ఉన్నటువంటి ఆ గాయకులిద్దరూ కళ్ళని నిమీలితవంతౌ అంటే మూసుకుని ఉన్నారు అని. ఓకే. అండ్ దెన్ యాత్రికౌ మార్గం పృచ్ఛంతౌ తీర్థయాత్రాం కృతవంతౌ. అంటే ఇక్కడ కూడా యాత్రికః, యాత్రికౌ. ఓకే. సో, ఇది కూడా ఇద్దరు యాత్రికులు ఏం చేస్తున్నారు? మార్గం పృచ్ఛంతౌ. పృచ్ఛన్, పృచ్ఛంతౌ. ఇది కూడా ప్రథమ ద్వివచనం. పృచ్ఛంతౌ మార్గం పృచ్ఛంతౌ. సో, మార్గాన్ని అడుగుతూ తీర్థయాత్రాం కృతవంతౌ. తీర్థయాత్రని చేశారు అని. కపయః ఖాదంతః ఏవ ఉత్పతితవంతః. సో, కపయః అంటే కపిః కోతి, కపయః అంటే కోతులు. సో, బహువచనం కాబట్టి ఏమైంది ఇక్కడ ఖాదన్‌కి ఖాదంతః బహువచనమే శత్రు ప్రత్యయంతో వాడాలి. సో, ఇక్కడ మీకు మనకి విశేషణాలకి ఏదైతే మనం నియమం ఉందో అంటే విశేష్యం ఎలా ఉంటుందో విశేషణం కూడా అదే ఫాలో అవుతుంది. సో, విశేషం గనక ప్రథమ ఏకవచనం ఉంటే విశేషణం కూడా ప్రథమ ఏకవచనం. అదే గనక విశేష్యం ప్రథమ ద్వివచనం ఉంటే విశేషణం కూడా ప్రథమ ద్వివచనము. అది ప్రథమ బహువచనం ఉంటే విశేషణం కూడా ప్రథమ బహువచనం. కాబట్టి ఇక్కడ మనం వాక్యాల్లో చూస్తే గనక అదే మనకి కనిపిస్తుంది. సో, మొదటి కొన్ని వాక్యాల్లో భక్తః అంటే పశ్యన్, ఏషః అంటే పిబన్, యః అంటే ధావన్, వటుః స్మరన్, రజకః క్షాళయన్, లేఖకః లిఖన్, శిశుః స్ఖలన్. ఇక్కడ గాయకౌ ద్వివచనం కాబట్టి గాయంతౌ. అలాగే యాత్రికౌ పృచ్ఛంతౌ, కపయః ఖాదంతః. సో, సేమ్ ఫాలో అవుతుంది. సో, కపయః బహువచనం కాబట్టి ఖాదంతః బహువచనం. ఖాదన్, ఖాదంతౌ, ఖాదంతః. సో, కపయః ఖాదంతః ఏవ ఉత్పాతితవంతః. సో, ఆ మంకీస్ ఏం చేస్తున్నాయి? తింటూ ఎగురుతున్నాయి అని. ఓకే. తర్వాత దుర్జనాః నిందంతః ఏవ తృప్తవంతః. సో, దుర్జనులు ఎలా ఉంటారు? నిందిస్తూ వాళ్ళు తృప్తిని చెందుతారు. నిందిస్తూనే తృప్తిని చెందుతారు. సో, నిందంతః అన్నది కూడా బహువచనం. దుర్జనాః అన్నది కూడా బహువచనం. సర్వే మిలంతః సంభాషణం ఆరబ్ధవంతః. సో, సర్వే అన్నది బహువచనం. సర్వ శబ్దానికి బహువచనం సర్వే కాబట్టి సర్వే మిలంతః. సో, మిలన్, మిలంతః అందరూ కలుస్తూ ఏం చేస్తున్నారు? సంభాషణాన్ని ఆరబ్ధవంతః సంభాషణం మొదలుపెట్టారు అని. నృపాః న్యాయం అనుసరంతః ప్రజాః రక్షితవంతః. సో, నృపాః అంటే రాజులు. సో, రాజులు ఏం చేస్తున్నారు? న్యాయాన్ని అనుసరిస్తూనే
ప్రజాః రక్షితవంతః, ప్రజల్ని రక్షిస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ప్రజాః అన్నది స్త్రీలింగ పదము, ద్వితీయ బహువచనం. ఓకే. సో, ప్రజా అన్నది ఏకవచనం అయితే, ప్రజాః అన్నది మనకి ద్వితీయ బహువచనం. లైక్ రమా, రమాః లాగా ద్వితీయ బహువచనంలో ఇది కూడా ప్రజాః కర్మపదం అది. సో, ప్రజాః రక్షితవంతః. భారవాహాః పేటికాం వహంతః ఏవ పానీయం పీతవంతః. సో, భారవాహాః అంటే భారం మోసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిని ఎత్తుతూ, వహంతః అంటే క్యారీయింగ్ అని అర్థం. సో, వహంతః. సో, భారవాహాః వహంతః. సో, భారవాహాః అన్నది విశేషణము, వహంతః అన్నది విశేషణం. సో, ఏవ పానీయం పీత అంటే వాళ్ళు ఆ పెట్టెని ఎత్తుతూ నీరు, పానీయం అంటే ఏదో తాగేదాన్ని తాగారు అని. ఆరక్షకాః సర్వాన్ పరిశీలయంతః అగ్రే గతవంతః. సో, పరిశీలయంతః. సో, ఆరక్షకాః అంటే పోలీస్ వాళ్ళు అన్నిటిని సర్వాన్. సో, సర్వ శబ్దానికి ద్వితీయ బహువచనం చేసి సర్వాన్ అవుతుంది. ఎలా అయితే మనకి మిగతా రామాన్ అట్లా ఎట్లా అయితుందో అట్లా. సర్వాన్ పరిశీలయంతః వాళ్ళు అందరిని పరీక్షిస్తూ అగ్రే గతవంతః ముందరికి వెళ్ళారు అని. మార్గదర్శకాః ఇతిహాసం వర్ణయంతః దేవాలయం దర్శయంతి. సో, మార్గదర్శకాః అంటే గైడ్స్. మనకి హెరిటేజ్ సైట్స్ ఏవైనా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి గైడ్స్ దొరుకుతారు కదా! సో, వాళ్ళు ఏం చేస్తారు మనకి అక్కడ అంతా చూపిస్తూ చెప్తూ చూపిస్తారు. సో, ఇక్కడ కూడా మార్గదర్శకాః ఇతిహాసం వర్ణయంతః ఇతిహాసాన్ని వర్ణిస్తూ దేవాలయం దర్శయంతి దేవాలయాన్ని చూపిచ్చారు అని. ఓకే. సో, ఇది శత్రు ప్రత్యయాంత కొన్ని వాక్యాలు. సో, దీని యొక్క రూల్స్, నియమాలు ఏంటి అంటే శత్రు అనేటటువంటి ప్రత్యయః. సో, దానిలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలేటటువంటి ఏదైతే అంశం ఉంటుందో అది అత్ అని మిగులుతుంది. సో, అత్ మిగిలితే గనక అది ధాతువుకి జోడిస్తే పట్ ధాతువుకి అత్ అని చేస్తే పఠత్ అయింది. సో, ఆ పఠత్ అన్నది ఏంటంటే ప్రాతిపదికం. సో, యూజువల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇలా ప్రత్యయాలు ధాతువులకు చేర్చినప్పుడు వచ్చేటటువంటి ప్రాతిపదికము అది ఓన్లీ ప్రాతిపదికం. లైక్ ఇప్పుడు ఎలా అయితే రామ శబ్దం ప్రాతిపదికం, హరి శబ్దం ప్రాతిపదికం, లేకపోతే అట్లా గురు శబ్దం ప్రాతిపదికం. అలాగే ఇలాగ ఇక్కడ పఠత్ అన్నది ప్రాతిపదికం మాత్రమే. దాని యొక్క పుల్లింగ రూపాలు పఠన్, పఠంతో, పఠంతః. అలాగే స్త్రీలింగంలో వేరుగా ఉంటాయి. నపుంసకలింగంలో వేరుగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు అవి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది పఠత్ అన్నది ప్రాతిపదికం. ఓకే. అలాగే మిగతా వాటికి క్రీడత్ లేకపోతే లిఖత్ ఇట్లా ప్రాతిపదికాలు మనకొస్తాయి. ఓన్లీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి థర్డ్ లెసన్‌లో వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. అలాగే శత్రు ప్రత్యయాంతాలనేవి ఓన్లీ మనం వాటిని పరస్మైపది ధాతువులకి మాత్రమే మనం యోజిస్తాం. అవి ఆత్మనేపది వాటికి జోడించాం. వాటికి సేమ్ మీనింగ్ వచ్చేట్టు జోడించేది షానచ్ ప్రత్యయాంత. ఓకే. అది తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం. అలాగే అదే ఏదైనా ధాతువు గనుక ఉభయపది ఉంటే గనక దానికి శత్రు ప్రత్యయాంతను యోజించొచ్చు, షానచ్ ప్రత్యయాంత విడివిడిగా, కంబైన్డ్‌గా కాదు. అంటే ఒకేసారి శత్రు, షానచ్ 2 చేయలేం. ఒకసారి శత్రు ప్రత్యయాంత దాని రూపాలు వేరుంటాయి. షానచ్ ప్రత్యయాంత దాని యొక్క రూపాలు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఓకే. సో, ఇది దీని గురించి. ఆ తర్వాత 3 లింగాల్లోనూ ఉంటాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే అన్ని విభక్తులు ఉంటాయి. అన్ని వచనాలు ఉంటాయి. సో, ఇది శత్రు ప్రత్యయాంత గురించి కొన్ని వివరాలు. ఓకే. సో, ఇక్కడ ఆపుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మేడం, చెప్పండి. మమ నామ కామేశ్వరరావः. మహోదయ వదతు. హ్మ్. బాలః, బాలకः హ్మ్. ఈ 2 ఒకటేనండి, లేకపోతే తేడా ఏమైనా ఉందా? లేదండి. 2 సేమే. బాలః అన్న సేమ్. పిల్లాడు అని, బాలకః అంటే స్పెసిఫిక్‌గా మా అదేంటి
మాస్కులైన్ జెండర్. ఇప్పుడు బాలహ ఎలా అవుతుందంటే బాల శబ్దం అది. సో, అది బాలహ అవ్వచ్చు. లేతే స్త్రీలింగంలో బాలా అని గూడా అవ్వచ్చు. సో, బాలకః అంటే మాత్రం స్పెసిఫికల్లీ అది పుల్లింగ పదమే. సో, బాలహ అని మనము దానికి ఇంకొక ప్రత్యయం చేరిస్తే గనక అది బాలా స్త్రీలింగ పదం అవుతుంది. ఓకేనా అండి? అది కరెక్టేనండి. బాలహ అన్నది బాలక అన్నది ఈక్వలెంటే కదా. ఈక్వలెంట్. యెస్. బాలహ బాలక బాలహ, బాలకః 2 ఈక్వలెంట్. సమానమే. ధన్యవాదాలు. ఓకే. ओके, अन्य कोऽपि सन्देहः अस्ति वा? ओके, नास्ति चेत् अग्रे गच्छामः। अनन्तरं पदसङ्ग्रहः, द्वितीय अंशः पदसङ्ग्रहः। पदसङ्ग्रहः प्रथममस्ति गर्हति। गर्हति लट्लकारं प्रथमपुरुष ఏకవచనం. గర్హతి పఠతి లాగా గర్హతి. గర్హ అంటే టు నిందించడం అని, టు బ్లేమ్ అని అర్థము. సో, వాక్యాలు ఇచ్చారు అవి కూడా చదువుతాను వినండి. గర్హతి అంటే శిశుపాలః కృష్ణం గర్హతి. శిశుపాలుడు ఏం చేశాడు? కృష్ణుణ్ణి నిందించాడు. కృష్ణం గర్హతి. గర్హ్యతే అంటే అది కర్మణి లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం. మొదటిది గర్హతి ఏమో కర్తరి ప్రయోగంలో లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. గర్హ్యతే అన్నదేమో కర్మణిలో ప్రథమ పురుష ఏకవచనం. సో, వాక్యం వచ్చేసి కౌరవేణ కృష్ణః గర్హ్యతే అంటే కౌరవుల చేత కృష్ణుడు నిందించబడ్డాడు అని. గర్హిష్యతి అంటే భవిష్యత్ కాలము ప్రథమ పురుష ఏకవచనమే. అధ్యాపకః శ్వః గర్హిష్యతి అంటే అధ్యాపకుడు రేపు నిందిస్తాడు అని చెప్తున్నాడు. గర్హితవ్యం అంటే ఇది గర్హితవ్యం అంటే గర్హనీయం కూడా అనొచ్చు, గర్హితవ్యం కూడా. ఒకటి తవ్యత్ ప్రత్యయ, ఇంకోటి అనీయర్ ప్రత్యయ. సో, గర్హితవ్యం అనేది తవ్యత్ ప్రత్యయాంత, గర్హనీయం అన్నది అనీయర్ ప్రత్యయాంత. 2 కూడా సమంగానే వాడడం జరుగుతుంది. ఇంటర్చేంజబుల్లీ వాడొచ్చు వాటిని. రెండిటి అర్థం ఏంటంటే ఇది చెయ్యబడాలి అని చెప్పడం అన్నమాట. సో, కాబట్టి నిందించబడాలి అని చెప్పడం. ఇది కూడా కర్మణి ప్రయోగంలోనే వాడాలి. కర్తరిలో దీన్ని వాడడానికి వీల్లేదు. గర్హితః అన్నది పుల్లింగము. ఇది త ప్రత్యయాంత పదము. అంటే ఇది కూడా కర్మణిలో పాస్ట్ టెన్స్ అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా మనం దీన్ని వాడతాం క్రియాపదంగా. సో, హీ వాజ్ బ్లేమ్డ్ లైక్ తేన బాలః గర్హితః అతని చేత బాలకుడు నిందింపబడ్డాడు అని. సో, ఇక్కడ త ప్రత్యయాంత రూల్స్ మర్చిపోకుండా ఉండుంటే గనక ఏదైతే కర్తరి ప్రయోగంలో ప్రథమ విభక్తిలో ఉందో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి తృతీయ అవుతుంది తేన. అలాగే ఒకవేళ ఈ వాక్యం కర్తరిలోనే చెప్పాలంటే ఎలా చెప్పాలి అంటే సహ బాలకం గర్హతి అని చెప్పాలి. సహ బాలకం లేకపోతే బాలం బాలహ అని ఉంది కాబట్టి సహ బాలం గర్హతి. సో, సహకి తృతీయ వచ్చేసి తేన. సో, తేన. అలాగే బాలం అన్నది ద్వితీయంలో ఉన్నది మనము కర్మణిలో వచ్చేటప్పటికి ప్రథమ విభక్తిలో తెచ్చుకోవాలి కాబట్టి బాలః గర్హతి అది గర్హితః అని చేయాలి. కాబట్టి తేన బాలః గర్హితః అతని చేత బాలకుడు నిందింపబడ్డాడు అని. ఓకే మేడం. చెప్పండి మహోదయ. ఒకసారి 4వది. ఓకే. సో, గర్హితవ్యం, గర్హనీయం. నీయం అంటే తవ్యత్ అనీయర్ కదా. అవునండి, తవ్యత్ అనీయర్. ఆ సెంటెన్స్ ఫుల్ ఉందా? లేదు సెంటెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. జస్ట్ ఓన్లీ నిందింపబడ్డము అని అంతే ఇచ్చారు. ఏమి ఇవ్వలేదు. సో, మీరు దీన్ని ఎలా అయినా చేయొచ్చు. లైక్ సేమ్ ఇప్పుడు గర్హితః అని ఎక్కడైతే వాక్యం ఉందో అదే అక్కడ కూడా వాడొచ్చు. కాకపోతే గర్హితవ్యః తేన బాలః గర్హితవ్యః అని చెయ్యాలి పుల్లింగం కాబట్టి. అదే కింద ఇచ్చింది తేన బాలా గర్హితవ్యా. అలాగే కులం అని ఇచ్చాడు 3వ వాక్యంలో. సో, తేన కులం గర్హితవ్యం.
సో ఇవి కూడా గర్హితవ్యము, గర్హనీయము కూడా పుల్లింగాలు నపుంసకలింగం, స్త్రీలింగంలో ఉంటాయి కాబట్టి రూపాలు అలాగే మారతాయి అవి కూడా. ఈ ఓకే. గర్హితవ్యం నపుంసకలింగమా మాన్య? అవునండి. తవ్యం గర్హితవ్యం నపుంసకలింగం, గర్హణీయం కూడా నపుంసకలింగమే. వీటి పుల్లింగ ఫార్మ్ గర్హణీయః లేకపోతే గర్హితవ్యః రామశబ్దంలాగా డిక్లైన్ అవుతాయి. ఓకే. గర్హితవ్య, గర్హణీయ అన్నవి రమాశబ్దం స్త్రీలింగ పదము. రమాశబ్దాల ఆకారాంత స్త్రీలింగ పదము. ఆ తర్వాత గర్హితవ్యం, గర్హణీయం అన్నది జ్ఞానం శబ్దంలాగా నపుంసకలింగం లాగా డిక్లైన్ అవుతాయి. అలాగే సేమ్ గర్హితః రామశబ్దంలాగా, గర్హిత రమాశబ్దంలాగా, గర్హితం జ్ఞాన శబ్దంలాగా నపుంసకలింగం అది. ఓకే. తర్వాత గర్హితాకి తేన బాలా గర్హిత, అతని చేత బాలిక నిందింపబడిందని. సో ఇందాక చెప్పినట్టుగా బాలః పుల్లింగం అయితే బాలా స్త్రీలింగం. కాబట్టి బాలా అని వాడొచ్చు. లేకపోతే బాలిక అని కూడా వాడొచ్చు. ఇక్కడ ఏదైనా స్త్రీలింగ పదం వాడొచ్చు. సో తేన మహిళా గర్హిత అనొచ్చు. లేకపోతే తేన గాయిక గర్హిత అనొచ్చు. లేఖిక గర్హిత ఏదైనా అనొచ్చు ఇక్కడ. అలాగే గర్హితం అన్నది తేన కులం గర్హితం. ఇక్కడ కులం అంటే మనకి ఇప్పుడు పాపులర్‌గా తెలిసినటువంటి కాస్ట్ అని కాదు. ఫ్యామిలీ అని అర్థం. ఏదైనా ఒక పరివారము అని అర్థము. సో తేన కులం గర్హితం, అతని చేత ఒక పరివారము నిందింపబడింది అని. అలాగే గర్హితవాన్, సో ఇది వచ్చేసి తవతు ప్రత్యయాంత. ఇది కర్తరీ ప్రయోగంలోని పాస్ట్ టెన్స్‌గా వాడొచ్చు. క్రియాపదంగా వాడొచ్చు. జటాయు రావణం గర్హితవాన్. సో జటాయు ఏం చేశాడు? రావణాసురుడిని నిందించాడు. ఆ తర్వాత గర్హితవతి అన్నది స్త్రీలింగం. కాబట్టి సీత అపి గర్హితవతి, సీత కూడా నిందించింది అని చెప్తున్నాడు. ఆ తర్వాత దీనికి నపుంసకలింగం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇవ్వలేదు. గర్హితవత్ అని వస్తుంది అది. ఓకే. ఎప్పుడైతే మనం ఇప్పుడు తేన మిత్రం గర్హితవత్ అనాలి. మిత్రం అన్నది నపుంసకలింగం పదం కాబట్టి గర్హితవత్ అని వాడాలి. గర్హన్ అన్నది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శత్రు ప్రత్యయాంత, అంటే నిందిస్తూ అని అర్థం. సో యజమానః గర్హన్ గతవాన్, యజమానుడు నిందిస్తూ వెళ్ళిపోయాడు. గర్హంతి స్త్రీలింగము. దాసి గర్హంతి ప్రవిష్టితవతి, అంటే దాసి పనిచేసే ఆమె ఎవరినో నిందించుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది అని. గర్హిత్వా ఇది త్వా ప్రత్యయాంత, అంటే చేసిన తర్వాత, హ్యావింగ్ డన్ సంథింగ్, హ్యావింగ్ బ్లేమ్డ్ అని. సాధుం గర్హిత్వా, సో సాధువుని నిందిస్తూ అని అర్థము. అలాగే విగర్హిహ, ఇక్కడ వి అన్నది ఉపసర్గ ఉన్నది కాబట్టి ఇది లెప్ ప్రత్యాంత విగర్హిహ. సో ఇక్కడ వాక్యం వచ్చి సాధుం గర్హిత్వా, కానీ విగర్హ్య స సంతుష్ట, అతను సాధువుని నిందించి సంతోషపడుతున్నాడు అని. ఇది ఈదర గర్హిత్వ కానీ అవును. ఏదో ఒకటి వాడచ్చు. ఏదైనా వాడచ్చు. 2 ఇంటర్చేంజబుల్ వాడచ్చు. యాక్చువల్లీ 2 సమానమైన అర్థమే. ఓన్లీ మొదటి దానికి, రెండో దానికి తేడా ఏంటంటే, రెండో దానికి ఉపసర్గ ఉన్నది. అది లెప్ ప్రత్యయాంత. తర్వాత మొదటిదేమో వచ్చేసి త్వా ప్రత్యయాంత, అది ఉపసర్గ లేనటువంటిది. కానీ అర్థం మాత్రం సమానమైనటువంటి అర్థాలే రెండిటికి కూడా. కాబట్టి 2 ఒకదాని బదులుగా ఒకటిని వాడచ్చు అక్కడ. తర్వాత గర్హితుం అంటే తుమున్ ప్రత్యయాంత, బ్లేమ్ చేయడానికి అని. నీచః గర్హితుం ఉద్యుక్తః, నీచుడు నిందించడానికి, ఉద్యుక్తః అంటే రెడీ అయ్యాడు, తయారయ్యాడు. చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు అంటాం కదా మనం. సో అది ఉద్యుక్తుడు అని. సో ఇవి 9 రకాలైనటువంటి మనకి రూపాలు ఇచ్చారు. అదే కింద కూడాను గ్లై అని మొదటి ధాతువు. సో దాని అర్థం టు టైర్ అవుట్, ఫేడ్ ఆర్ టు బి టైర్డ్, అంటే అలసిపోవడము అని అర్థం. ఓకే. ఈ సో ఉద్యుక్త అనేది చెప్పండి మహోదయ్. క్రియాపదం కదా? అవునండి. అది ప్రత్యయాంత యాక్చువల్‌గా అది. అది లట్లకారంలో కాదు. ప్రత్యయాంత. మనం ఏదైతే ఇందాక ఇప్పుడు సంతుష్టః కూడా ప్రత్యయం. అలా.
గర్హితః కూడా త ప్రత్యయాంతనే. గర్హిత త. సో, మనం అనుకున్నాం కదా! సో, త ప్రత్యయాంతాన్ని మనం క్రియాపదంగా కూడా వాడొచ్చు. కాబట్టి ఇక్కడ సహ సంతుష్టః అని వాడారు. ఓకే. ఉద్యుక్తుః కూడా అలాగే వాడారు. త ప్రత్యయాంతనే అది. ఓకే. సో, గ్లై అన్నది మొదటిది. తర్వాత గ్రహ అన్నది రెండో ధాతువు. సో, అది గ్రహ అంటే టు టేక్ ఆర్ టు హోల్డ్ అని. గ్రహించడం అని అర్థం. సో, గృహ్ణాతి, గృహ్యతే ఈ రూపాలు. ఘ్నా ఘ్రా అన్నది టు స్మెల్ అని. అంటే వాసన చూడడానికి. సో, జిగ్రతి, గ్రాయతే ఈ రూపాలు వాటికొస్తాయి. సో, పరిచయాలో చేసినట్టుగా ఇక్కడ కూడా మీరు వీటిని అభ్యాసం చేయాలి. ఎవరికి వీలైతే వాళ్ళు వాటి యొక్క వాక్యాలు రాసుకోగలిగితే క్లాస్‌లో డౌట్లుంటే వాటి గురించి అడగొచ్చు. ఒకసారి ఒక 2 క్లాసులు మనం మధ్యలో అందరూ రాసి, అందరూ రెడీ అన్న తర్వాత అప్పుడు ఒకసారి డిస్కస్ చేయొచ్చు. లాస్ట్ టైమ్ చేసినట్టే పరిచయాలు చేసినట్టు. ఓకే. సో, ఇవి పద సంగ్రహ గురించి. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఇప్పుడు వీటికి మాన్య చెప్పండి. వీటికి ఇప్పుడు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు కొన్నిటికే ఉంటాయి కదా. అంటే దేనికండి? దేనికి అడిగారు మీరు? ఆ శత్రు ప్రత్యయానికి పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఉంటాయి. అవును. అట్లాగే తవియత్ ప్రత్యయానికి పుంలింగం, నపుంసక, స్త్రీలింగం ఉంటాయి. ఓకే. ఉంటాయా? కరెక్టా? ఉంటాయా? 3 ఉంటాయండి. యాక్చువల్‌గా మనకి బుక్‌లో కొన్ని ఉమ్. ముందే ఇవ్వలేదు. ఇందాక అదే చెప్పాను. ఇందాక ఆ. చెప్పినప్పుడు గర్హితవాన్ అని చెప్పినప్పుడు తవతో ప్రత్యయాంతం ఉంది. సో, దానికి నపుంసకలింగం కూడా ఉంటుంది. కానీ బుక్‌లో మనకి ఎలాబొరేట్‌గా డిస్కస్ చేయలేదు దాన్ని. సో, దానికి ఇందాక చెప్పినట్టు తేన మిత్రం, మిత్రం నపుంసకలింగం కాబట్టి దానికి నపుంసకలింగమే రావాలి తవతో ప్రత్యయాంత. కాబట్టి గర్హితవత్ అని రావాలి. గర్హితవత్. ఓహ్! ఓహ్! రా. కానీ ఇక్కడ గర్హితవ్యం నపుంసకలింగం అని చెప్పారు కదా తవియత్ ప్రత్యయంలో. గర్హితవ్యం. అక్కడ కూడా అవును. అది నపుంసకలింగమే. కరెక్టే. దానికి మళ్ళీ తవియత్ ప్రత్యయానికి, తా ప్రత్యయానికి ఓకే. మీకు నేను క్లియర్‌గా చెప్తాను. సో, మనము నేర్చుకున్నటువంటి అన్ని ప్రత్యయాంతాల్లోంచి 3 ప్రత్యయాంతాలు అవ్యయాలు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని గురించి చెప్పక్కర్లే. సో, నెక్స్ట్ నేర్చుకుంది తవతు ప్రత్యయాంత. సో, తవతు ప్రత్యయాంత అంటే పఠితవాన్, పఠితవతి, పఠితవత్ నపుంస. ఓకే. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనం నేర్చుకుంది త ప్రత్యయాంత. త ప్రత్యయాంత కూడా 3 ఉంటాయి. గతః, గతా, గతం. గతః, గతా, గతం. ఒక ఎగ్జాంపులే చెప్తున్నా. ఈ 2 అయిపోయిన తర్వాత తవ్యత్, అనియర్ ప్రత్యయాంతాలు కూడా 3 లింగాల్లోనూ ఉంటాయి. లైక్ పఠితవ్యం, పఠనీయం, పఠితవత్ అనే నపుంసకలింగం. ఓకే. సో, ఇవి అయిపోయిన తర్వాత శత్రు ప్రత్యయాంతాలు 3 ఉంటాయి. లైక్ పఠన్, పఠనీయం. అనియర్ రాదా మనకి? అనియర్ కూడా 3 సేమ్ ఉంటాయండి. పఠనీయం నపుంసకలింగం, పఠనీయః పుల్లింగము, పఠనీయా స్త్రీలింగం. అలాగే తవియత్ అనియర్ అయింది. అనియర్ తవ్యత్, అనియర్, తవతు, త ఆ తర్వాత శత్రు ప్రత్యయాంత. ఇవన్నీ కూడా 3 లింగాల్లోనూ ఉంటాయి. ఓకే. ఎందుకని ఉంటే ఎవరైనా సమాధానం చెప్పగలరా? మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ఎనీబడీ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. అంటే కర్మణిలో ఇవి యూజ్ చేస్తాం కదండి. అవునండి. కర్మ అన్నీ కాదు. తవతు ప్రత్యయాంత కర్తరిలో. తవతు కర్తరి మిగతావన్నీ కూడా తవేత్ అనియర్ ఇవన్నీ కర్మణిలో యూజ్ చేస్తాం. శత్రు ప్రత్యయాంత కూడా కర్తరిలోనే వాడతాం మనం దాన్ని. ఓకే. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఓకే. ఏమడిగాను మర్చిపోయాను నేను. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి? ఎందుకు 3 లింగాల్లోనూ ఉన్నాయి? ఇవి విశేషణాలుగా ప్రయోగిస్తాం కాబట్టి యెస్. విశేషానికి సంబంధం ఉంటుంది కాబట్టి వీటికి కూడా ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్ అండి. 100% రైట్. సో, ఎప్పుడైతే మనం ఏ ప్రత్యయాన్నైనా ధాతువులకి జోడిస్తామో వచ్చేటటువంటి రూపాలు గనక విశేషణాలు, సంజ్ఞా పదాలు అయితే మాత్రం అవి 3 లింగాల్లోనూ ఉంటాయి. ఎలా అయితే మనకి రామశబ్దం ఉంది, లేకపోతే రమాశబ్దం ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే మిగతా శబ్దాలున్నాయి. అవన్నీ ఏంటి సంజ్ఞా పదాలు కదా! ఇప్పుడు ఈవెన్ విశేషణాలు ఉత్తమ తీసుకున్నా, లేకపోతే
ఉన్నత తీసుకున్నా, లేతే సుందర ఏది తీసుకున్నా గూడా ఇవన్నీ విశేషణాలు గాబట్టి 3 లింగాల్లోనూ ఉంటాయి. అలాగే ఇవి కూడా ఈ ప్రత్యయాంతాలు ధాతువు నుంచి మారినప్పుడు, విశేషణాలుగా మారినప్పుడు వీటికి అన్ని రూపాలు, అన్ని లింగాల్లోనూ ఉంటుంది. ఓకే. అది ఎక్స్‌ప్లనేషన్ దానికి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మహోదయ చెప్పండి. మహోదయ ఒక్క డౌట్. చెప్పండి. శత్రు ప్రత్యయం అయితే పరస్మైపది ధాతువుకేను, సానచ్ ప్రత్యయం అయితే ఆత్మనేపది. హ్మ్. 2 ఉన్నవి కూడా వస్తాయమ్మా? ఆ! ఇందాక చెప్పాను కదా! ఉభయపదిలో ఒక ధాతు ఏదైనా ఉభయపది ఉంటే గనక దానికి ఒకసారి ఒకసారంటే శత్రు ప్రత్యయంతాను జోడించొచ్చు. ఆ తర్వాత మళ్ళీ దానికి షానచ్ ప్రత్యయంతా కూడా జోడించొచ్చు. ఓకే. ఒకవేళ ఇక్కడ ఉంటే ఎగ్జాంపుల్స్ ఏదైనా చెప్తాను మీకు. ఒక్క నిమిషం. పచ్చతి వస్తుందా? పచ్చతి కరెక్ట్. సో, పచ్చతికి పచన్ అని కూడా మనకి శత్రు ప్రత్యయంత వాడొచ్చు. లేతే పచమానః అని కూడా వాడొచ్చు. సో, షానచ్ వచ్చినప్పుడు మానః అని వస్తుంది. పచమానః అని వాడొచ్చు. 2. సో, ఒకసారి శత్రు ప్రత్యయంత వాడాలి అంటే పచన్ అని వాడొచ్చు. షానచ్ వాడాలంటే పచమానః అని వాడొచ్చు. సో, దానికి కూడా మళ్ళీ సేమ్. పచమానః పుల్లింగం, పచమాన స్త్రీలింగం, పచమానం నపుంసకలింగం. సో, అదొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే. సో, ఉభయపదికి 2 కూడా 2 ప్రత్యయాలు జోడించొచ్చు మనం. థాంక్స్. యాహ్! ఆ! ధన్యవాదాలు అనండి. మేడం ఓకే. ధన్యవాదాలు. క్షమ్యతాం. ధన్యవాదాలు. సమ్యక్. మరి వదతు మహోదయ. గ్రా వాసన చూసు అనే దాంట్లో జిఘ్రతి అని ఎందుకు వచ్చిందండి? ఎలా వచ్చింది ఓకే. జిఘ్రతి? మీ వాయిస్ వినపట్టలే. మీది చాలా లోగా ఉందండి వాయిస్. కొంచెం గట్టిగా మాట్లాడండి. జిఘ్రతి ఆ! ఓకే. జిఘ్రతి ఆ! ఎలా వచ్చిందండి అది జిఘ్రతి అన్నది? యాహ్! మిగతా గ్రాతోటి మొదలయ్యి మహోదయ యాక్చువల్‌గా ఏంటంటే, ఇక్కడైతే ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్పలేను. సో, వీటికన్నిటికి డెరివేషన్స్ ఉంటాయండి. ఎలా మనం ఒక ధాతువు నుంచి వాటి రూపాలొస్తాయి అన్నదానికి. సో, దానికి ఒకటైతే ఏంటంటే, మనం పరిచయాలో ప్రవేశాలో చదువుకున్నట్టు ధాతువులన్నీ కూడా 10 గణాల్లోకి విభజించడం జరిగింది. ఆ గణ విభజన చేసినప్పుడు అక్కడ వాటికి వికరణ ప్రత్యయాలని ఉంటాయి. ఆ వికరణ ప్రత్యయాలు జోడించడం ఒకటైతే, మళ్ళీ దానికి చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. సో, దాని సూత్రాలుంటాయండి. పాణిని సూత్రాలున్నాయి వాటన్నిటికి కూడా. సో, ఆ ప్రాసెస్‌లో అలా జిఘ్రతి అన్నది మీకు డిరైవ్ అయిందది. మహోదయ. సో, అన్నీ కూడా పఠతి అస్తు లాగా మహోదయ. సింపుల్‌గా అవ్వవు. పట్ ధాతుకి పట్, తి చేస్తే పఠతి అవుతుంది. బట్ అన్ని ధాతువులు అలా ఉండవు. వేరుగా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఎలా అయితే దదాతి ఉందో, దదాతి కూడా సేమే కదా! డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. బిభ్రతి వేరుగా ఉంటుంది. సో, ఇట్లా కొన్ని డెరివేషన్స్ ఉంటాయండి వీటన్నిటికి కూడా. మహోదయ. ధన్యవాదాలు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రహేళిక. సో, ప్రహేళికలో పర్వతాగ్రే రథో యాతి భూమౌ తిష్టతి సారథిః చలతే వాయువేగేన పదమేకం న గచ్చతి. పునః ఏకవారం. పర్వతాగ్రే రథో యాతి భూమౌ తిష్టతి సారథిః చలతే వాయువేగేన పదమేకం న గచ్చతి. మై భూమౌ. ఆ? భూమౌ కదా? భూమౌ అండి. భూమౌ. భూమౌ తిష్టతి సారథిః. సో, ఆహ్, సో, దీంట్లో పెద్ద పద విభాగాలేం లేవు. పదమేకం అన్న దగ్గర మాత్రం పదం ఏకం అంతే. అది 2 అక్షరాలు కలిసినాయి అక్కడ. అంతే తప్ప ఏమీ లేదు. సో, పర్వత అగ్రే అంటే పర్వతానికి అగ్రభాగంలో ముందర ఏంటి రథో యాతి. రథః యాతి. సో, ఇక్కడ విసర్గ సంధి ఉంది. రథః యాతి. యాతి అంటే నడుస్తూ ఉండడం అని అర్థం. వెళ్ళడము అని అర్థం. సో, పర్వతానికి ముందర భాగంలో రథము నడుస్తూ ఉంది. అలాగే భూమౌ తిష్టతి సారథిః. సో, భూమౌ అంటే భూమి అన్నది ప్రాతిపదికం. స్త్రీలింగ పదము. భూమౌ అన్నది దానికి సప్తమి ఏకవచనం. అంటే భూమి మీద. భూమౌ తిష్టతి అంటే నుంచునున్నాడు. ఎవరు?
సారథిః. సో, ఆ రథాన్ని నడిపేటటువంటి సారథి ఎవరున్నాడో వాడు భూమి మీద నుంచునున్నాడు. అలాగే చలతే వాయువేగేన, వాయువేగంతోటి నడుస్తోంది. ఏంటి? అది ఆ రథం. కానీ పదమేకంన గచ్చతి. ఒక్క పదం గూడా, ఒక్క అడుగు. పదం అంటే ఇక్కడ వర్డ్ అని కాదు. పదం అంటే అడుగు అని. ఇంకొకసారి చెప్పరా? భూమౌ దగ్గర ఒకసారి చెప్పరా మళ్ళీ? సో, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డౌట్స్ అడగండి. మధ్యలో అడిగితే ఫ్లో పోతుంది. సో, పదమేకంన గచ్చతి అంటే ఒక్క పదం కూడా, ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళటం లేదు. సో, ఇక్కడ పర్వతాగ్రే రథో యాతి అంటే పర్వతాగ్రంలో రథం వెళ్తూ ఉంది. భూమౌ అంటే భూమి అన్నది స్త్రీలింగం, ఇకారాంతము. ఓకే. ఎలా అయితే మతి శబ్దం ఉందో అలా. సో, భూమౌ అన్నది సప్తమి ఏకవచనం. సో, భూమౌ తిష్టతి సారథిః. సారథి ఎక్కడున్నాడు? భూమి మీద నుంచునున్నాడు. చలతే వాయువేగన, అది చాలా వాయువేగంతోటి నడుస్తూ ఉన్నది. కానీ పదమేకంన గచ్చతి. ఒక్క పదం గూడా, ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు. సో, ఇదేంటంటే పాటర్స్ వీల్. సో, దీని సమాధానం ఏంటిచ్చాడు? రథ కుమ్మరి చక్రం అని ఇచ్చాడు. కుమ్మరి చక్రం. యాహ్! సో, కుమ్మరివాడి చక్రం ఏదైతే ఉందో అది అదేంటి? అది పర్వతాగ్రే రథః యాతి. అంటే దాని మీద ఉన్నటువంటి ఆ చక్రం మీద అది తిరుగుతూ ఉంటుంది కదా! అది రథంలాగా. భూమౌ తిష్టతి సారథిః అంటే దాన్ని చేసేటటువంటి కుమ్మరివాడు ఎక్కడ కూర్చొనుంటాడు? భూమి మీద కూర్చొనుంటాడు. లేకపోతే నుంచొనుంటాడు. సో, అది ఎలా తిరుగుతుంది? వాయువేగంతో తిరుగుతుంది. చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క అడుగు కూడా ముందరికి వేయదు. కాబట్టి ఇది పాటర్స్ వీల్ అని దీని యొక్క సమాధానం. తర్వాత సుభాషితం. సుభాషితం వచ్చేసి దంభేన లోభేన భియా హ్రియా వా ప్రాయో వినీతో జన ఏష సర్వః వైరాగ్యస్త్వాహృదయం వినీతం నరం వరం దుర్లభమేవ మన్యే. పునః ఏకవారం. దంభేన లోభేన భియా హ్రియా వా ప్రాయో వినీతో జన ఏష సర్వః వైరాగ్యస్త్వాహృదయం వినీతం నరం వరం దుర్లభమేవ మన్యే. సో, పద విభాగం చూస్తే గనుక మొదటి వాక్యంలో ఏం లేదు. దంభేన లోభేన భియా హ్రియా వా. నెక్స్ట్ లైన్‌లో రెండో పాదంలో ప్రాయో వినీతో అన్న దగ్గర ప్రాయః అది విసర్గ యొక్క ఉకారము. ఓకే. సో, ప్రాయో ఆ తర్వాత వినీతో జన దగ్గర వినీతః జన. సో, జన ఏష దగ్గర జనః ఏషః. సో, విసర్గ లోపం జరిగింది. జనః ఏషః. ఏషః సర్వ దగ్గర కూడా ఏషః సర్వః. అక్కడ కూడా విసర్గ యొక్క లోపం జరిగింది. ఆ తర్వాత వర్డ్‌లో వైరాగ్యతస్త్వాహృదయం అంటే వైరాగ్యతః. ఆ తర్వాత తహ అన్న దగ్గర సకారం వచ్చింది కదా! ఈ తా తర్వాత సా వచ్చింది. అది విసర్గ యొక్క సకారం అది. సో, విసర్గ సకార సంధి. త్ వా వచ్చింది. సో, తు ఆ హృదయం. సో, అక్కడ ఏ సంధి? ఉకారము, అకారము? ఏ సంధి? గుర్తున్నాయా సంధులు? ఎనసంది. ఎణసంధి. సమ్యక్. సో, అక్కడ వైరాగ్యతః తు ఆ హృదయం వినీతం నరం వరం దుర్లభం ఏవ. దుర్లభం ఏవ దగ్గర సంధి ఏం లేదు. జస్ట్ 2 అక్షరాలు కలయిక జరిగింది. మన్యే. సో, సుభాషితకారుడు ఏమంటున్నాడు? మన్యే అంటే మనకు తెలుసు ఆత్మనేపది, లట్లకారము, ఉత్తమ పురుష ఏకవచనం. అహం మన్యే అని అర్థం. సో, నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆయన? వాట్ ఈస్ హి థింకింగ్ అంటే దంభేన లోభేన అంటే దంభంతోటి. సో, జనాలు ఎలా ప్రవర్తిస్తారు అని దాని గురించి చెప్తున్నాడు. సో, ప్రాయః వినీతః జనః ఏషః సర్వః. సో, ప్రాయః అంటే మోస్ట్‌లీ లేతే యూజువల్లీ జనరల్లీ కూడా ఎట్లా ఉంటారు? వినీతః జనః. జనులు ఎలా ఉంటారు? చాలా హంబుల్‌గా ఉన్నట్టుగా ఉంటారు. వినీతః అంటే
హంబుల్ అని. అంటే చాలా నమ్రతతో ఉన్నట్టుగా ఉంటారు. ఏషః సర్వః అంటే వీరందరూ గూడా అని. సో, ఇక్కడ ఏషః సర్వః అన్నది ఏకవచనంలోనే వాడారు. ప్రథమ విభక్తి ఏకవచనం అది. ఏషః సర్వః అంటే వీళ్ళందరూ కూడా ఎలా వినయంగా ఉంటున్నారు. దేనివల్ల వినయంగా ఉంటున్నారు అంటే కారణం ఏంటి? దంభేన అంటే దంభంతోటి. దంభం అంటే ఏంటి? అంటే నేనే గొప్ప. లేతే నేనే ఇది చేయగలను. నా నేనిది లేతే నాకేదైనా దక్కింది అంటే, ఇది నా వల్లే నాకు దక్కింది. నేను ఇలా తెలివిగా ఉన్నాను, లేతే ఇలా అందంగా ఉన్నాను, లేతే ఇలా బాగా మాట్లాడగలుగుతాను, లేతే నేను బాగా చదువుకున్నాను కాబట్టే నాకిలా దక్కింది అని అనుకోవడం ఏదైతే ఉందో, లేతే అలా అనుకుని చూపిచ్చే వాళ్ళకి, బయటకి కూడా అలా ప్రవర్తిచ్చేవాళ్ళు అది దంభం అని అర్థం. ఆ తర్వాత లోభేన, లోభం అంటే ఆహ్, ఆశతోటి, అత్యాశతోటి. ఒకవేళ గనక నేను ఉన్నదున్నట్టు గనక ప్రవర్తిస్తే జనాలు నాకు సహాయం చేస్తారు, చేయకపోతారు. లేతే నా మాట వింటారు, వినకపోతారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనాలు లోభంతోటి నాకు ఈ లాభం రావాలి కాబట్టి నేనిలా ప్రవర్తిస్తాను. నేను ఈ పొజిషన్‌లో ఉండాలి కాబట్టి నేను బాస్ తోటి ఇట్లా ఉంటాను. లేతే ఇట్లా అంటే ఏదో ఒక ప్రయోజనం కోసమని ప్రయోజనాన్ని ఆశించి జనాలు ఎలా ప్రవర్తిస్తారు? దాన్ని లోభేన లోభం కోసం అంటే ఏదో ఒక లాభం కోసము, ఏదో ఒక ఆశతోటి. అలాగే భియా అంటే ఆహ్, భయంతో భయం. భీ ధాతువు ఇది. యాక్చువల్‌గా ధాతువు నుంచి భీ అన్నది ప్రాతిపదికం గూడా వచ్చింది. భీ అని ప్రాతిపదికం అది. సో, అంటే భయం అని అర్థం. సో, భియా అంటే భయంతోటి. సో, ఎవరి దగ్గర భయంగా ఉంటాం? ఐదర్ మన పెద్దవాళ్ళ దగ్గర అంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండేటటువంటి గౌరవంతో ఉండేటటువంటి భయం వేరు. కానీ నటించేటటువంటి భయం వేరు. అలాగే మేబీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎవరైనా నా బాస్ ఉన్నాడు. ఆ బాస్ దగ్గర నేను భయం ఉన్నట్టుగా నటిస్తాను. లేతే భయంతోటి ఉంటాను నేను. ఎందుకంటే నాకు భయం. నేను సరిగ్గా ఉండకపోతే వాడు నాకు సరిగ్గా ప్రమోషన్ ఇవ్వడేమో లేతే ఇంకోటి అని ఆ భయంతోటి ఏదైతే ఉంటామో అది భియా అని. సో, హ్రియా హ్రీ హ్రీ అన్నది కూడా ధాతువే. దాని నుంచే ప్రాతిపదికం హ్రీ అనే ప్రాతిపదికము. సో, హ్రీ అంటే సిగ్గుతోటి. సిగ్గుతోటి ఎందుకుంటాము? ఎందుకు మనం సిగ్గుతోటి ప్రవర్తించాల్సొస్తుందంటే, ఒకవేళ ఏదైనా తప్పని చేసినా, లేకపోతే నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇంతే ఉంది అని గనక ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నన్ను అవమానిస్తారేమో అన్న సిగ్గుతోటి, లేతే ఆహ్, ఆట్ ఆ యొక్క ఫీలింగ్ తోటి మనం ఏదైతే ప్రవర్తిస్తామో అది హ్రియా. అంటే దంభేన, లోభేన, భియా, హ్రియా ఈ 3 కూడా తృతీయ ఏకవచనంలో ఉన్నాయి. దంభః, దంభేన అలాగే లోభః, లోభేన, భీ, హ్రీ అన్నవి 2 కూడా స్త్రీలింగ పదాలు. క్షమితం. భియా, హ్రియా అన్నవి 2 కూడా ఈ 4 పదాలు తృతీయ ఏకవచనం. సో, ఈ మూడిటితో కూడుకున్నటువంటి ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది వినీతంగా ఉంటుంది. అంటే వినయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నాడు అంటే సో, వైరాగ్యతః తు ఆహృదయం వినీతం నరం వరం దుర్లభమేవ మన్యే. సో, ఏమనుకుంటున్నాడంటే వైరాగ్యంతో అంటే ఈ పైన చెప్పినటువంటి ఏ ఒక్క గుణము లేకుండా అంటే దంభంతో కానీ, లోభంతో కానీ లేకపోతే భయంతో కానీ, లేతే సిగ్గుతో కానీ కాకుండా నిజంగానే హృదయం నుంచి గనక వైరాగ్యం ఉంటే అంటే నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఓకే. నా దగ్గర డబ్బులు లేవు. ఓకే. నేను ఇలాగే ఉన్నాను. లేతే నేను ఇంతే చదువుకున్నాను. ఇంతే చదువుకున్నా. లేతే నేను ఇలా ఉంటాను. అందంగా ఉండను. పర్వాలేదు ఇలాగే ఉంటా. అట్లా ఎవరైతే వాళ్ళ సహజమైనటువంటి గుణాలతోటి లేతే వాళ్ళు వైరాగ్యంతో వాళ్ళ హృదయం అంటే హృదయం నిండా ఇలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళు వినయంగా ప్రవర్తిస్తే కనుక అలాంటి ప్రవర్తించే వాళ్ళు ఏంటి నరం వరం అంటే అలాంటి నరం. నరం అంటే మనిషి. నరః నరం ఓకే. యాక్చువల్‌గా అది నరం అంటే ద్వితీయ ఏకవచనం. నరం అటువంటి మనిషి వరం అంటే చాలా
కష్టంగా అంటే అది అదొక అట్లాంటి మనిషి గనుక ఉంటే అది ఒక వరం కిందే లెక్క. అలాంటి వాళ్ళు ఏంటి దుర్లభం. అంటే అట్లాంటి వాళ్ళు మనకి ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తారు. దుర్లభం అంటే దుర్లభః అటువంటి వాళ్ళు లభించరు, దొరకరు అని అర్థం. మన్యే అంటే అహం మన్యే. నేను ఇలా అనుకుంటున్నాను. సో, ఇది సుభాషితం. ఈ వైరాగ్యతః అనేది ఆ! ఇది ఆ! కా ప్రత్యయమా? కాదండి. ఇది యాక్చువల్‌గా వేరే ఇంకో ప్రత్యయం ఉంది. అంటే సరే. ప్రత్యయం పేరు చెప్పను. బట్ ఇదొక ప్రత్యయం చేరిస్తే మీకు పంచమీ విభక్తి వాడినట్టు అక్కడ. ఇప్పుడు మనం చదవలేదు ఇప్పటిదాకా. గృహతః యాక్చువల్‌గా దర్శనం శిబిరానికి వచ్చుంటే అక్కడ చెప్తారు. గృహతః లేతే మనకి వృక్షతః. సో, ఏదైనా సరే మనం మామూలు మన ప్రాతిపదికానికి తహ చేరిస్తే గనక పంచమీ ఏకవచనం వాడినట్టది. గృహతః, నుంచి వృక్షతః. నుంచి ఆ! వృక్షము దగ్గర నుంచి వృక్షం ఆ! నుంచి. వృక్షాత్ అని ఏదైతే వాడతామో ఆ! అలా. వృక్షాత్ లాగా వృక్షతః అని వాడొచ్చు. అలాగే ఇక్కడ కూడా వైరాగ్యాత్ అని కూడా వాడొచ్చు. వైరాగ్యతః అని పంచమి. యాక్చువల్లీ తహ అంటే పంచమి. ఓకే. సో, వైరాగ్యం నుంచి ఆ హృదయం ఎవరికైతే వినీతం అంటే వినయం నిండి ఉంటుందో అని అర్థం. ఓకే. సరేనండి. ఓకే. అవగతం వా? ఓకే. అవగతం. సర్వే కక్షాయాం సంతి వా? నాస్తి వా? సంతి వా? అస్తి. అస్తి. అస్మి. అస్మి. అస్మి అస్మి అస్మి. ఉత్తమం. అస్మి. సమ్యక్. ఉత్తమం. వీటికి కూడా అన్వయార్థం ఇవన్నీ రాయాలి. ఇక్కడ ఏదైతే బుక్‌లో ఇచ్చారండి ఎగ్జాక్ట్‌లీ అలాగే సేమ్ రాయాలి. సో, ఎగ్జామ్ పరంగా మాట్లాడితే పద విభాగం మనం లాస్ట్ టైమ్ కూడా చెప్పాం. అన్ని సుభాషితాలకి రాసుకుంటే బెటరు. సంధులు రాయక్కర్లేదు. సంధి ఓన్లీ మన అండర్‌స్టాండింగ్‌కి మాత్రమే ఇచ్చారక్కడ. మిగతాది ఓన్లీ తర్వాత తాత్పర్యం రాయాల్సొస్తుంది. తర్వాత ప్రతిపదార్థం ఇచ్చారు. అది కూడా రాయాల్సొస్తుంది. అది కూడా ఈ ఇంపార్టెంట్. ఈ సంధిలో ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రాయః ప్లస్ వినీతః వాట్ ఈస్ దట్ దే ఆర్ కన్వేయింగ్? ఏం చెప్తున్నారు? అంటే మనకి సందులో అర్థం కావాలి కదండీ! అక్కడ బ్రేకప్ పద అక్కడ విభాగం అక్కడ సంధి ఇప్పుడు ప్రాయో వినీతో అని ఉంది. ఆ! అక్కడ సంధి ఉందని ఎట్లా అనుకుంటున్నాం మనం? అంటే మహోదయ నేర్చుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది అక్కడుందని. అంతే. లేకపోతే అంటే మనం యాక్చువల్‌గా పరిచయ లెవెల్‌లో విసర్గ సంధి వచ్చినప్పుడు ఏమేం మార్పులు చెందుతాయన్నది ఒక చాప్టర్‌లో నేర్చుకున్నాం. 4 చోట్ల మారుతుంది. ఒకటి విసర్గ ఓకారం అవుతుంది. ఒకటి విసర్గ సకారం అవుతుంది. ఒకటి విసర్గ లోపం అవుతుంది. ఇంకోటి విసర్గ రేఫ అవుతుంది. రకారం అవుతుంది. కాబట్టి ఈ 4 చోట్ల విసర్గ సంధి ఉన్నట్లు లెక్క. సో, మనకి అంటే చూడంగానే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి తెలీదు. బట్ కానీ మీరు ఒక లెవెల్ చేరి ఇప్పుడు కోవిద అయిన తర్వాత గనుక మీ అంతట మీరు కూడా మీకు అర్థమైపోతుంది. ఏదైనా శ్లోకం చూడంగానే ఓహో! ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంధి ఉంది అని. సో, ఆ నాలెడ్జ్ కోసమే మనకి ఇక్కడ ఇచ్చారు. సో, అది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మీరిక్కడ ప్రాయః ప్లస్ వినీతః అని ఇచ్చాడు కదా! అంటే అక్కడ పైన శ్లోకంలో ఏం మారుతుంది? ఓకే. పైన శ్లోకంలో ఏం మారుతోందది? ప్రాయో వినీతః అని మారుతుంది. సో, వినీతం తర్వాత ఇంకోటుంది కాబట్టి వినీతం అయింది. కానీ మారింది అక్కడ ప్రాయో. కాబట్టి విసర్గ ఏమైందక్కడ? ఉకారం అయింది. ఓకారం అయింది తర్వాత. గుణసంధి అయింది యాక్చువల్‌గా. సో, కాబట్టి ఓ అయిందది. సో, అట్లా తెలుసుకుంటారు మీరు. ఆ తర్వాత జనః ఏషః అన్న దగ్గర కూడా జనః ఏషః పైన శ్లోకంలో జన ఏష అనుంది. కాబట్టి అక్కడ విసర్గ లోపం జరిగింది. అలాగే ఏషః సర్వః అనుంది. పైన శ్లోకంలో ఏష సర్వః అనుంది. అది ఏషః సర్వః కాబట్టి విసర్గ యొక్క లోపం జరిగింది. సో, ఇవన్నీ మీరు ఈ శిక్ష అయ్యేటప్పటికి వ్యంజన సంధి, విసర్గ సంధి కూడా పూర్తి చేస్తారు కాబట్టి మీకు ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి, వీటి కండిషన్స్ ఏంటి అన్నది కూడా అర్థమైపోతుంది అప్పుడు. ఓకే. మహోదయ. మాన్యే చెప్పండి. ప్రాయః ఒక్క నిమిషం అండి. ఒక్కొక్కళ్ళని వినీతః గురించి చెప్తారా? ఏంటండి? మళ్ళీ చెప్పండి. ప్రాయః వినీతః ఓకే. హ్మ్. సెకండ్ లైన్‌లో ప్రాయో వినీతో అని ఉంది గదా! అక్కడ హ్మ్. ప్రాయః అనే దానికి అసలు ఎట్లా ఏం సమన్వయం అది? సమన్వయం అంటే ప్రాయః అంటే మోస్ట్‌లీ అని అర్థం అండి. మోస్ట్‌లీ ఓహ్! చాలా వరకు. చాలా వరకు అని అర్థం. జనరల్ అంటే చాలా
దానికి ప్రాయః అనేది వాడినప్పుడు చాలా విధాలుగా జనరల్లీ వాడొచ్చు, కామన్‌లీ అని వాడొచ్చు, ఇనీషియల్లీ అని వాడొచ్చు. అట్లా చాలా రకాల యూసేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇనీషియల్లీ ప్రాయః అంటే జనరల్లీ అని అర్థం. ఓకే. సుమారుగా. సుమారుగా. దీంట్లో మేడం తాత్పర్యం ముందిచ్చి అన్వయార్థం తర్వాత ఇచ్చారంటే ఇలాగే రాయాలా? ఎగ్జామ్‌లో అడిగిన దాన్ని బట్టండి. ఓకే. ఇంకా మనం ఫస్ట్ లెసన్‌లోనే ఉన్నాం. ఇప్పటి నుంచే ఎగ్జామ్ గురించి ఆలోచించండి. దగ్గరకొచ్చిన తర్వాత డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు ఎలా అడుగుతారు ఏంటి అన్న దాన్ని బట్టి పేపర్స్ చూసి పరిచయాలు ఇలా ఇవ్వలేదు కదా అని. అవునండి. ఇక్కడ కొంచెం ఈ సిస్టమ్ మారింది ఇక్కడ కాబట్టి, సో, ఇక్కడ బుక్‌లో ఎలా ఇస్తే వాళ్ళు ఎలా అడిగితే మీరు అలా రాయాలి. ఓకే. సో, ముందు వెనక ఏది రాసినా పర్వాలేదు గానీ, ఎలా రాయాలో అలా రాయాలి అంతే. ఓకే. సరే. సో, రెండో సుభాషితం. యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. పునః ఏకవారం. యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. సో, ఇక్కడ పద విభాగం వచ్చేసి యథా తర్వాత హ్యేకేన అన్నది హి ఏకేన. ఈ అండ్ ఏ వచ్చింది కాబట్టి ఏ సంధది ఇకారం తర్వాత ఏకేన యణసంధి సమ్యక్. సో, హేకేన హి ఏకేన చక్రేణ న రథస్య గతిర్ భవేత్. సో, అది గతిః భవేత్. సో, గతిః అన్నది సో, ఇప్పుడు ఇక్కడ ఏ సంధి వచ్చిందని చెప్పగలరు మీరు? గతిః భవేత్. విసర్గ సంధి. విసర్గకి గతిర్భవేత్ రేఫ్ వచ్చిందండి. రేఫ్ తమం. సో, విసర్గ యొక్క రేఫా జరిగింది కాబట్టి రేఫ్ వచ్చింది. పద విభాగం వచ్చేసి గతిః భవేత్. తర్వాత ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. సో, అక్కడేమీ లేవు. అక్కడంతా కూడా విడివిడి పదాలే ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాడు అంటే యథా ఏ విధంగా అయితే హి అంటే బట్ అని కూడా తీసుకోవచ్చు. ఏకేన చక్రేణ న రథస్య గతిః భవేత్ అంటే ఒక రథానికి గనుక ఒకే చక్రం ఉంటే అది నడవగలుగుతుందా? నడవలేదు కదా. సింపుల్. చాలా సింపుల్ సుభాషితం ఇది. గతిః న భవేత్. సో, ఎప్పుడైనా సరే శ్లోకంలో నా అని వస్తే గనుక అది క్రియాపదంతో చేర్చుకోవాలి. సో, అన్వయం రాసినప్పుడు లేకపోతే మీకు అర్థం అవ్వడానికి రాసుకున్నప్పుడు ఏకైన చక్రేణ రథస్య గతిః న భవేత్. కాబట్టి ఒక చక్రం ఉంటే గనుక ఒక రథం నడవలేదు. గతిః అంటే స్పీడ్ అందుకోవడం వేరు. అసలు నడవలేదు అని అర్థం. అలాగే ఏవం అదే విధంగా. సో, యథ అని వాడాడు కాబట్టి ఏవం ఎలా అయితే ఒక చక్రంతో రథం నడవలేదో అదే విధంగా ఏమవుతుంది? పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. ఇది అన్వయం అలాగే ఉంది. సిద్ధ్యతి అన్నది క్రియాపదము. న సిద్ధ్యతి అంటే సిద్ధించదు అని. ఏది లేకుండా ఏమీ సిద్ధించదు అంటే పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. ఎలా అయితే రథానికి ఒక చక్రం ఉండి రథం నడవలేదో అలాగే ఒకవేళ గనక మనకి దైవం అంటే దాన్ని మనం అదృష్టం అని చెప్పుకోవచ్చు, లక్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మనం పూజలు చేస్తూ ఉంటే అలా అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక్క దైవం యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం జరగదు. ఏం జరగదు? ఏం సిద్ధించదు అంటే మనం ఏదైనా పని అనుకున్నప్పుడు అన్నీ 2 కలిసి ఉండాలి. మనం దాన్నేమంటారు మన అదృష్టము లేతే దైవము కలిసి రావాలి. అలాగే మన యొక్క పురుషకారేణ అంటే మనిషి ప్రయత్నం కూడా దానిలో ఉండాలి. ఒక్క అదృష్టము లేతే ఒక్క దైవ కారణం ఉన్నంత మాత్రాన పురుష కారణం లేకుండా మనం దేన్ని కూడా సాధించలేము. ఏది కూడా సిద్ధించదు. మనం ఈ పని చేద్దాము అనుకుని దేవుడికి దండం పెట్టుకొని మనం కూర్చుంటే మనకి ఆ పని అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఎవరైనా సరే మనిషి అన్నది వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే దానిలో వాళ్ళు పెట్టాల్సినటువంటి శ్రమని పెట్టాలి. శ్రమని పెడితే మాత్రమే ఆ కార్యం సిద్ధిస్తుంది. ఓకే. అదే సుభాషితం. అవగతమ్మా? అవగతం మహోదయ.
బహు సరళమస్తి సుభాషితం. आम् అనంతరం శిశుపాల వధం ఇది మీరందరూ చదువుకోవాల్సిందే మీ అంతట మీరు. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం క్లాస్‌లో అడగండి. మీకు పైన కథ ఇచ్చి సంస్కృతంలో కింద వాటి యొక్క సందులు గూడా ఇవ్వడం జరిగింది. అది కూడా సైమల్టేనియస్‌గా మీరు సందులు గూడా దాంతో పాటు చదువుతూ ఉండాలి. ప్రతి పాఠంలోనూ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. కథ, కథకి ప్రశ్నలు, ఆ తర్వాత కింద దానిలో వచ్చేటటువంటి ఏవైతే పదచ్ఛేదం చేశారో, పద విభాగం చేశారో వాటి సందులు కూడా ఇచ్చారు. తేడా ఏమిటంటే తెలుగులో ఇవ్వలేదు ఈసారి నుంచి. తెలుగు మీనింగ్ అంతా ఇవ్వలేదు. అన్నీ సంస్కృతమే ఈసారి నుంచి. సో, కాబట్టి పర్వాలేదు అర్థమవుతుందండి. ఈ లెవెల్‌కొచ్చారు కాబట్టి. అర్థం కాకపోతే డెఫినిట్‌గా క్లాస్‌లో అడగండి. చెప్తాను నేను. ఓకే. తర్వాత అన్వయ రచన. సో, అన్వయ రచన ఇప్పుడు ఈ శిక్షణ లెవెల్‌లో కొంచెం మనకి వేరుగా ఉంటుంది. సో, ఎలా వేరుగా ఉంటుందంటే మనం పరిచయాలో ఓన్లీ అన్వయం రాసుకొని దాన్ని కింద అన్వయార్థంతోటి దాన్ని చేసుకున్నాం. ఈ అన్వయ రచన అంటే ఇది కొంచెం వేరుగా ఉంటుంది. ఎలా చేయాలి అన్వయ రచన అంటే మనం అన్వయం ఎలా చేసుకున్నామో ఇంచుమించు అలాగే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ తోటుంటుంది. ఎలా అంటే మొదటగా ఏదైనా ఒక వాక్యం సంస్కృతంలో ఒక వాక్యం చూసినప్పుడు ఆ వాక్యంలో ముఖ్యంగా మనకి 3 అంశాలు ఉంటాయని తెలుసు. ఒకటి కర్త, కర్మ, క్రియ ముఖ్యంగా 3 ఉంటాయి. సో, కాబట్టి కర్త ఎప్పుడూ కూడా ప్రథమ విభక్తి కర్తరి గురించే మాట్లాడుతున్నాం మనం. కర్మని మాట్లాడట్లేదు. సో, కర్తరి ప్రయోగంలో ఎప్పుడూ కూడా కర్త అన్నది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అన్నది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం అన్నది ఏదైతే ఉంటుందో అది కర్తని అనుసరిస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలు మనకి ముందర ముఖ్యమైనవి. సో, ఒక వాక్యం ఇచ్చిన తర్వాత దాంట్లో ఈ 3 అంశాలు ముందర మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే క్రియాపదం ఏంటి? కర్త ఏంటి? కర్మ ఏంటి? ఈ 3 గుర్తుంచుకున్న తర్వాత అప్పుడు దానికి అన్వయం మనం రాయాల్సొస్తుంది. సో, క్రియాపదం మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఈ అన్వయ రచనలో ఏమవుతుందంటే మనం క్రియాపదం ముందర తీసుకోవాలి. వాక్యంలో గాని, శ్లోకంలో గాని ఏదైనా సరే ఫస్ట్ క్రియాపదం తీసుకోవాలి. క్రియాపదం తీసుకున్న తర్వాత, ఆ తర్వాత మన క్రియాపదం మీద ప్రశ్న వేయాలి. ప్రశ్న వేసి అప్పుడు మనకి కర్త రావాలి. ఆ కర్త వచ్చిన తర్వాత కర్తకి కనుక ఒకవేళ విశేషణాలుంటే కనుక అప్పుడు ఆ విశేషణాలు మనం దానికి గూడా ప్రశ్న వేసుకుంటూ ఆ విశేషణాలన్నీ పూర్తిగా రాసుకోవాలి. అదైన తర్వాత అన్ని విశేషణాలు కర్తవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది కర్మపదం. ఆ కర్మపదానికి కరెక్ట్ ప్రశ్న వేసుకోవాలి. కరెక్ట్ ప్రశ్న వేసుకొని కర్మపదం రాయాలి. ఆ తర్వాత ఆ కర్మపదానికి వచ్చేటటువంటి ఏవైతే విశేషణాలున్నాయో వాటికి ప్రశ్నలు వేసుకొని వాటిని సరిగ్గా రాసుకోవాలి. అలా ఈ అన్వయ క్రమం అన్నది మనకి నడుస్తుంది. సో, ప్రశ్న అన్నది ఎలా వేసుకోవాలి? ముందర మనకి ఈ ప్రశ్నలు ఎలా వేసుకోవాలన్నదే పెద్ద ప్రశ్న గాబట్టి ముందర అది మనం తెలుసుకోవాలి. సో, కాబట్టి ఫస్ట్ వాక్యం చూస్తే గనక ఫస్ట్ వాక్యం ఇచ్చి వాళ్ళు ఏమిచ్చారంటే ఫస్ట్ వాక్యం ఓకే. రామః విద్యాలయం గచ్చతి అని ఇచ్చారు. సో, రామః విద్యాలయం గచ్చతి అంటే మనం చూడంగానే సింపుల్ సెంటెన్స్ చాలా సరళమైన వాక్యం కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే గచ్చతి అన్నది క్రియాపదము, రామః అన్నది కర్త, అలాగే విద్యాలయం అన్నది కర్మపదం. సో, ఇది తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గచ్చతి అన్నది క్రియాపదం కనుక మనం ఏంటి చేస్తామంటే గచ్చతి క్రియాపదం అని రాసుకుంటాం. ఓకే. సో, దీనికి ఏమీ ప్రశ్న లేదు. సో, క్రియాపదం ఏంటి? గచ్చతి అంతే. తర్వాత కర్త వచ్చినప్పుడు ఇప్పుడు కర్త రామః. సో, రామః చూడంగానే మనకేమర్థమవుతుందంటే రామః అన్నది పుల్లింగము. ఓకే. అది ఫస్ట్ ఇంపార్టెంట్. పుల్లింగమా, నపుంసకలింగమా, స్త్రీలింగమా అన్నది నిర్ధారించుకుంటేనే దానికి తగినటువంటి ప్రశ్న వేసుకోగలం. ఎందుకు? అంటే రామః అన్నది పుల్లింగం కాబట్టి ప్రశ్న వచ్చినప్పుడు కః. కః గచ్చతి ఎవరు వెళ్లారు? అంటే రామః గచ్చతి. అదే అక్కడ సీత అని ఉందనుకోండి. సీతా విద్యాలయం గచ్చతి అని అంటే సీత స్త్రీలింగ పదం కాబట్టి దానికి ప్రశ్న ఏమొస్తుందంటే కా గచ్చతి. సో, కః పుల్లింగానికి, కా స్త్రీలింగానికి అలాగే ఏదైనా నపుంసకలింగం ఉందనుకోండి. మిత్రం విద్యాలయం గచ్చతి అని ఉందనుకోండి. సో, కిం గచ్చతి, మిత్రం గచ్చతి అని వేసుకోవాలి. సో, ఇక్కడ
మనం ఎలా బుక్‌లో ఇచ్చారో అలాగే మనం ప్రొసీడ్ అవుదాం. సో, ఇక్కడ కహ అన్నది పుల్లింగానికి ప్రశ్న, కా అన్నది స్త్రీలింగానికి ప్రశ్న, అలాగే కిం అన్నది నపుంసకలింగానికి, ఇది కర్తకి. అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రశ్నలు వేసుకోవాలి. అయిన తర్వాత కర్మకి ప్రశ్న వేసుకోవాలి. సో, కర్మకి ప్రశ్న ఏం వేసుకుంటాం? విద్యాలయం అన్నది కర్మ పదం దీంట్లో. కాబట్టి కర్మ ఏం పదము? పుల్లింగ పదం. సో, ఇక్కడ కూడా లింగం చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే మనం ప్రశ్న వేసుకుంటాం కాబట్టి, విద్యాలయం అనేది పుల్లింగము, ద్వితీయ ఏకవచనం. సో, కాబట్టి మనకి కహ అన్న టేబుల్ ఏదైతే ఉందో దానిలోంచి ద్వితీయ ఏకవచనం ఏంటి? ద్వితీయ ఏకవచనం ఏంటి? కహ కమ్. యెస్. సమ్యక్. సమ్యక్. సో, కాబట్టి కం గచ్చతి అనేసి. కం విద్యాలయం గచ్చతి గచ్చతి. అంటే విద్యాలయం గచ్చతి అని వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే కర్మపదం ఉందో దానికి అనుగుణంగా మనం ప్రశ్న వేసుకోవాలి. పుల్లింగం అయితే కమ్ అని వేసుకోవాలి. అదే స్త్రీలింగం పాఠశాలాం గచ్చతి అని ఉందనుకోండి, అప్పుడేం ప్రశ్న వేసుకోవాలి? కాం గచ్చతి. అలాగే నపుంసకలింగం ఏదైనా ఉందనుకోండి, దానికి ఇప్పుడు దాన్నేమంటారు? గృహం గచ్చతి అని ఉందనుకోండి, అప్పుడు దానికి ఏం ప్రశ్న వేసుకుంటాం? కిం కిం గచ్చతి. సో, కాబట్టి కర్మపదానికి వచ్చేటప్పటికి కం, కాం అండ్ కిం ఈ 3 కిం. ప్రశ్నలు దానికి వేసుకుంటాం. ఇది మనకి క్రియకి, కర్తకి, కర్మకి వేసుకుంటాం. ఓకే. ఇది మొదటి వాక్యం అయిపోయింది. సో, గచ్చతి క్రియాపదం అయింది. కహ గచ్చతి రామః కర్తృపదం అది. కం గచ్చతి విద్యాలయం కర్మపదం అది. సో, రెండో వాక్యం వచ్చేసి బాలకః ఫలం ఖాదతి. సో, ఖాదతి క్రియాపదము. తర్వాత బాలకః పుల్లింగ పదం కాబట్టి కహ గచ్చతి, బాలకః గచ్చతి, కహ ఖాదతి, బాలకః ఖాదతి అని రాసుకోవచ్చు. కర్తృపదం అది. సో, ఏం తిన్నాడు? ఫలం తిన్నాడు. ఫలం అన్నది నపుంసకలింగము. కాబట్టి దాని ద్వితీయ ఏకవచనం వచ్చేసి కిం. కిం ఖాదతి అంటే ఫలం. తర్వాత సహ వృక్షౌ పశ్యతి. సో, ఇక్కడ పశ్యతి క్రియాపదము. ఆ తర్వాత కర్త వచ్చేసి సహ. కాబట్టి ఇక్కడ కూడా పుల్లింగమే కాబట్టి కహ పశ్యతి, సహ పశ్యతి. ఇప్పుడు వృక్షౌ అని వచ్చింది. సో, వృక్షం ఏంటిది? వృక్షం ఏంటి? పుల్లింగ ద్వివచనం. వివచనం. పుల్లింగంలో ద్వితీయ విభక్తి, వివచనం ద్వివచనం. ద్వితీయ విభక్తి. కాబట్టి దీనికి ప్రశ్న ఏం రావాలి? ప్రశ్న ఏం కౌ పశ్యతి అని రావాలి. సో, కౌ పశ్యతి దేన్ని చూసాడు? వేటి రెండిటిని చూసాడు అంటే వృక్షౌ అని. ఓకే. ఆ తర్వాత వృషభౌ భారం వహతః. సో, వహతః అన్నది క్రియాపదము. మనకి చూస్తేనే అర్థమవుతుంది అది ప్రథమ పురుష ద్వివచనంలో ఉంది. అలాగే ఏమి భారాన్ని మోస్తున్నాయంటే వృషభౌ. కాబట్టి అది పుల్లింగంలో అది ప్రథమ విభక్తి ద్వివచనం. అది రామః రామౌ లాగా, వృషభః వృషభౌ కాబట్టి కర్తృభవం. కౌ వహతః ఎవరు దాన్ని మోస్తున్నారు అంటే వృషభాలు 2 మోస్తున్నాయి అని కర్తృపదం అది. తర్వాత భారం అన్నది నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనం కర్మపదం అది. కాబట్టి కం వహతః దేన్ని మోస్తున్నాయి అంటే భారం వహతః కర్మపదం అది. ఓకే. సో, నెక్స్ట్ జనాః కార్యం కుర్వంతి. సో, కుర్వంతి క్రియాపదము బహువచనం అని తెలుస్తుంది మనకి. సో, జనాః అన్నది పుల్లింగ బహువచనం కాబట్టి కే కుర్వంతి. ప్రశ్న కే కుర్వంతి ఎవరు చేస్తున్నారు అంటే జనాః కర్తృపదం అది. సో, అలాగే కార్యం అన్నది నపుంసకలింగం కాబట్టి కిం కుర్వంతి ఏం చేస్తున్నారు అంటే కార్యం కుర్వంతి. నెక్స్ట్ అధ్యాపిక ఛాత్రాన్ బోధయతి. సో, బోధయతి ఏకవచనము క్రియాపదము బోధయతి. ఆ తర్వాత అధ్యాపిక అన్నది స్త్రీలింగ పదం కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటొస్తుంది? ఛాత్రాన్ కా బోధయతి. సో, మహోదయ ప్రశ్న వేసినప్పుడు మొత్తం వాక్యం ప్రశ్న రాయక్కర్లేదు.
క్రియాపదాన్ని తీసుకునే ప్రశ్న వేయాలి. కా బోధయతి అంటే అంతే. కా ఛాత్రాన్ బోధయతి వాక్యం కరెక్టే. బట్ అంత అవసరం లేదు ఇక్కడ. ఓన్లీ కా బోధయతి ఎవరు నేర్పిస్తున్నారు అంటే అధ్యాపిక. సో అది కర్తృపదము. ఆ తర్వాత ఛాత్రాన్. సో ఇది పుల్లింగ ద్వితీయ బహువచనం కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏం రావాలి? కాన్ బోధయతి. ఎవరికి బోధిస్తున్నాడు? బోధిస్తోంది ఛాత్రాన్ బోధయతి అని. సో ఇక్కడ అది కర్మపదం. నెక్స్ట్ వాక్యంలో చాలా ఉన్నాయి. సో ధనికః ధేనుం హస్తేన నిర్ధనాయ గోష్ఠాత్ గంగా తీరే దదాతి. అన్ని విభక్తులు కవర్ చేశారు. ఓకే. సో ఇక్కడ దదాతి అన్నది పదము మనకు తెలుసు. అండ్ ధనికః అన్నది పుల్లింగ ఏకవచనం కాబట్టి కహ దదాతి ఎవరిచ్చారు? ధనికః కర్తృపదం. తర్వాత కాం దదాతి దేన్ని ఇచ్చారు? సో ధేనుం అన్నది ధేనుహు అన్నది స్త్రీలింగ పదము. ఓకే. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఉకారాంత హ్రస్వ ఉకారాంత స్త్రీలింగ పదం అది ధేను అన్నది. కాబట్టి ధేనుం అయింది ద్వితీయ ఏకవచనం. కాబట్టి దానికి కాం అన్నది స్త్రీలింగ ప్రశ్న పదం వాడాలి. కాం దదాతి అంటే ధేనుం దదాతి కర్మపదము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హస్తేన. హస్తేన అంటే తృతీయ పుల్లింగ తృతీయ హస్తేన కాబట్టి కేన దదాతి హస్తేన దదాతి. తర్వాత నిర్ధనాయ. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిర్ధనాయ నిర్ధనః నిర్ధనాయ రామాయ లాగా నిర్ధనాయ. సో ప్రశ్న దీనికి పుల్లింగం ఏంటి చతుర్థి విభక్తి వస్తుంది కాబట్టి కస్మై దదాతి ఎవరి కోసమని ఇచ్చారు అంటే నిర్ధనాయ దదాతి. తర్వాత గోష్ఠాత్ ఇది కూడా గోష్ఠః గోష్ఠాత్ కాబట్టి పుల్లింగ పదము పంచమి ఏకవచనం కాబట్టి కస్మాత్. సో ఈ మనకి ఈ టేబుల్స్ అన్ని కూడా చాలా థరోగా రావాలండి. కహ కానీ కా కానీ కిమ్ కానీ వీటి యొక్క టేబుల్స్ రావాలి. పదాల యొక్క విభక్తి ఏంటి అన్నది ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే ప్రశ్న సరిగ్గా వేయగలుగుతారు. లేకపోతే రాంగ్ అయిపోతుంది. కస్మాత్ దదాతి దేని నుంచి ఇచ్చారు అంటే గోష్ఠాత్. గోష్ఠ అంటే ఆవులు పెట్టేది అనేది ఎక్కడైతే ఉందో దాని నుంచి ఇచ్చారు అని. గంగా తీరే అంటే సప్తమి విభక్తి కాబట్టి కుత్ర దదాతి ఎక్కడ ఇచ్చారు అంటే గంగా తీరే దదాతి అని. సో అది సప్తమి విభక్తి. ఓకే. నెక్స్ట్ చెప్పండి. ఏమైనా ప్రశ్న ఉందా అండి? ఓకే. సో నెక్స్ట్ వాక్యం వచ్చి ఉత్తమః బాలకః బహుమూల్యాం లేఖనీం క్రీతవాన్. సో ముందర వాక్యాలు చూస్తే కనుక బాలకః విశేషము దానికి అలాగే అది కర్తపదం కూడా కర్త కూడా దానికి విశేషణం వచ్చేసి ఉత్తమః. సో గుర్తుపెట్టుకోవాలి. బాలకః ఉత్తమః ఉత్తమః బాలకః. లేఖనీం అన్నది కర్తృపదము స్త్రీలింగము దానికి వచ్చేసి విశేషణము బహుమూల్యాం. బహుమూల్యాం అని దానికి విశేషణం. క్రీతవాన్ అన్నది క్రియాపదం. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఓన్లీ అన్ని విభక్తులు రావడము లేకపోతే కర్త కర్మ క్రియ రావడమే చూసాం. ఇప్పుడు విశేషణం వచ్చినప్పుడు ఎలా మనం దానికి ప్రశ్న వేసుకోవాలి అంటే విశేషణం వచ్చినప్పుడు ప్రశ్న మనం కీదృశ అనేటటువంటి విశేషణ పదంతో విశేషణాలు రాస్తాం. సో కీదృశ అన్నది అది పుల్లింగంలో వచ్చినప్పుడు కీదృశః అవుతుంది. స్త్రీలింగంలో వచ్చినప్పుడు కీదృశీ అవుతుంది. నపుంసకలింగంలో కీదృశం అవుతుంది. ఓకే. సో అలాగే కీదృశః అన్నది మీకు రామశబ్దంలాగా డిక్లైన్ అవుతుంది. కీదృశీ అన్నది గౌరీ శబ్దంలాగా, కీదృశం అన్నది జ్ఞాన శబ్దంలాగా. సో ఎక్కడైతే విభక్తులకి మిగతా విభక్తులకు కూడా విశేషణాలు ఉంటాయో అప్పుడు మనం ఈ కీదృశి లేకపోతే కీదృశ వీటి యొక్క విభక్తి రూపాలు కూడా వాడాల్సి వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకోండి. కీదృశః కీదృశి కీదృశం అన్నది విశేషణ పదాలుగా వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడే చూస్తాం. ఒక డౌట్ అండి. చెప్పండి. ఈ సిక్స్త్ లోకి ధనికః ధేను వాక్యంలో ఇప్పుడు కస్మాత్ దాకా షష్ఠీ విభక్తి వచ్చింది. కుత్ర అనేటప్పటికి దానికి సంబంధం లేదు.
కుత్ర అని అంటే సంబంధం లేదంటే యాక్చువల్‌గా కుత్రకేంటంటే అంటే యాక్చువల్‌గా కస్మిన్ ఏది రావాలి? కస్మిన్ అని రావచ్చు. కస్మిన్ దదాతి అనొచ్చు. గంగా తీరే అని కూడా అనొచ్చు. బట్ ఇక్కడ ఎందుకని కుత్ర వాడారంటే కుత్ర ఎక్కడికి? ప్లేస్ స్పెసిఫై చేయడానికి వాడారు. సో, ఇప్పుడు చషకే అని ఉందనుకోండి, అప్పుడు కస్మిన్ అని వాడొచ్చు. ఇప్పుడు ప్లేస్ వాడారు కాబట్టి కుత్ర అని వాడారు. అలాగే కుత్ర అని మనం ఏదైనా గనుక ప్రశ్న వేస్తే దానికి సప్తమిలోనే మనం ఆన్సర్ చెప్తాం. మనకు తెలుసు. కుత్ర గచ్చతి, కుత్ర వసతి అంటే గృహే వసామి. లేతే కుత్ర ఆహ్, ఆహ్, పశ్యతి అంటే కుత్ర నగరే గచ్చామి. సో, కాబట్టి ప్లేస్ కాబట్టి కుత్ర అని వాడారండి. అది తప్పులేదు. 2 ఓకే. కూడా గాట్ వాడొచ్చు. ఇట్. సో, ఇక్కడ మేడం ఇక్కడ కీదృషి అన్నారు కదా, కీదృశ అని కూడా వస్తుందండి స్త్రీలింగం. స్త్రీలింగంలో కీదృశ రాదు. కీదృషీనే వస్తుంది అంతే. ఓకే. కీదృశః పుల్లింగము, కీదృషీ స్త్రీలింగము, కీదృశం నపుంసకలింగం. వర్డ్స్‌కైతే అలా వస్తుంది. వాటిని డిక్లైన్ అవుతాయి మళ్ళీ అవి. సో, ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమవుతుంది. సో, క్రీతవాన్ అన్నది క్రియాపదము. సో, యాజ్ యూజువల్ ఫస్ట్ ఎప్పుడు విశేషణం రాయాలి. అన్వయ రచన రాసినప్పుడు. ఆ తర్వాత దాని యొక్క విశేషణం రావాలి. సో, కః క్రీతవాన్, సో, బాలకః కాబట్టి పుల్లింగము ఏకవచనం కాబట్టి కః క్రీతవాన్ బాలకః. సో, అది కర్తపదము, కర్తృపదము. సో, బాలకఃకి ఉత్తమః అన్నది విశేషణం కాబట్టి కీదృశః బాలకః అంటే ఆ బాలకుడు ఎటువంటి వాడు? ఎటువంటి వాడు అనంగానే అది విశేషణం కదా! సో, బాలకః కీదృశః. లేతే కీదృశః బాలకః అంటే ఉత్తమః. సో, విశేషణం అయిపోయింది. ఇంకా 2, 3 ఉన్నాయనుకోండి విశేషణాలు. అప్పుడు పునః కీదృశః ఉన్నతః, పునః కీదృశః చతురః, పునః కీదృశః శ్వేతః తెల్లగా ఉన్నాడు అని. అట్లా అన్నీ గూడా ఎన్ని విశేషణాలుంటే అన్నిటికి ఫస్ట్ దానికి కీదృశః అని రాస్తాం. మిగతా వాటన్నిటికి కూడా పునః కీదృశః, పునః కీదృశ ఎన్ని విశేషణాలుంటే అన్ని సార్లు పునః, పునః, పునః అని రాసుకుంటూ వెళ్తాం మనం. అన్ని విశేషణాలు ఆ కర్తృపదానికి అయిపోయేంత వరకు. అప్పుడు మళ్ళీ కర్మపదం రాస్తాం. సో, కర్మపదం ఏంటి? లేఖనీం. లేఖని అన్నది స్త్రీలింగ పదము. ద్వితీయ ఏకవచనం కాబట్టి కాం క్రీతవాన్. దేన్ని కొన్నాడు? లేఖనీం క్రీతవాన్. సో, లేఖనీంకి బహుమూల్యాం అన్నది విశేషణ పదం కాబట్టి బహుమూల్య అయింది. సో, దానికి ద్వితీయ ఏకవచనం బహుమూల్యాం. ఓకే. సో, కాబట్టి బహుమూల్యాం లేఖనీం క్రీతవాన్. సో, కాబట్టి కీదృశీం లేఖనీం. సో, కీదృశీ ఏకవచనం అయితే, ప్రథమ ఏకవచనం అయితే, ద్వితీయ ఏకవచనం వచ్చేసి కీదృశీం. ఓకే. ఎలా అయితే గౌరీ, గౌరీం లాగా కీదృశీ, కీదృశీం అయింది. ఓకే. సో, అది. నెక్స్ట్ బాలకః పాఠం పఠిత్వా శీఘ్రం విద్యాలయం అగచ్చత్. సో, ఇక్కడ చూస్తే బాలకః అన్నది కర్తృపదము. ఆ తర్వాత పఠిత్వా అన్నది త్వా ప్రత్యయాంత. దానికి కర్మపదం వచ్చేసి పాఠం. పాఠం పఠిత్వా. ఆ తర్వాత శీఘ్రం విద్యాలయం అగచ్చత్. సో, విద్యాలయం అన్నది అగచ్చత్ అనేటటువంటి క్రియాపదానికి దాన్నేమంటారు కర్మపదం. పాఠం అన్నది అగచ్చత్‌కి కర్తృపదం కాదు. ఓన్లీ ఆ పాఠం అన్నది పఠిత్వాకి కర్తృపదము. అగచ్చత్‌కి కర్తృపదం వచ్చేసి విద్యాలయం. సో, విద్యాలయానికి శీఘ్రం అన్నది విశేషణం. సో, ఎలా వెళ్ళాడు? సో, దేనికైనా ఇప్పుడు క్రియా విశేషణాలంటే ఏంటి? ఏదైతే క్రియ గురించి చెప్తుందో అది క్రియా విశేషణం. సో, వాటెవర్ క్వాలిఫైస్ ద వర్బ్ ఈస్ ద యాడ్వర్బ్. మనం ఇంగ్లీష్‌లో యాడ్వర్బ్ అంటాం కాబట్టి యాడ్జెక్టివ్‌కి, యాడ్వర్బ్‌కి తేడా ఏంటంటే యాడ్జెక్టివ్ ఏమో నౌన్స్‌ని క్వాలిఫై చేస్తుంది. యాడ్వర్బ్ ఏమో వర్బ్స్‌ని క్వాలిఫై చేస్తుంది. అంటే అది ఎట్లా అయింది ఈ పని? శీఘ్రమైంది, మధురంగా పాడాడు, లేకపోతే నెమ్మదిగా నడిచాడు, తొందరగా నడిచాడు, లేతే పరిగెట్టిన ఎలా 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 చేశాడు అన్నది చేశాడు అంటున్నాం. క్రియా విశేషణం అది. కాబట్టి శీఘ్రం అన్నది విద్యాలయానికి విశేషణం. సో, మనకిప్పుడు ఒక్కొక్క వర్డ్ గురించి తెలిసింది ఒక్కొక్క పదం గురించి తెలిసింది కాబట్టి ఇప్పుడు దానికి ఎలా అన్వయం రాయాలి? సో, పఠిత్వా అన్నదానికి ప్రశ్న ఏమొస్తుందంటే కిం కృత్వా? కిం కృత్వా ఏం చేసి
అని దాని ప్రశ్న వస్తుంది. కిం కృత్వా అంటే పఠిత్వా. అది రాసిన తర్వాత అప్పుడు కం పఠిత్వా, ఎందుకంటే పాఠం అన్నది పుల్లింగం, ద్వితీయ ఏకవచనం కాబట్టి పాఠం పఠిత్వా అని రావాలి. కాబట్టి అక్కడ దాన్ని వస్తుంది. సో విద్యాలయానికి శీఘ్రం అన్నది విశేషణం కాబట్టి క్రియా విశేషణం అడిగినప్పుడు కథం అని రాయాలి. సో కథం అనే ప్రశ్న మనం నేర్చుకునే ఉంటాము. దశమ శిబిరంలో కూడా చాలా చెప్పడం జరుగుతుంది. కథం చలతి, శీఘ్రం చలతి. కథం గాయతి, మధురం గాయతి. కథం ఖాదతి, మందం మందం ఖాదతి. కథం వదతి, ఉచ్చై వదతి. సో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాడు అంటే కథం అని ప్రశ్న వేసుకోవాలి దానికి. సో ఇప్పుడు మనం అన్వయం చూస్తే గనుక అగచ్చత్ అన్నది క్రియాపదము. కహ అగచ్చత్ ఎవరొచ్చారు అంటే బాలకః. తర్వాత కం అగచ్చత్ అంటే దేనికి యాక్చువల్లీ అగచ్చత్ అంటే వెళ్ళాడు అని. సో దేనికి వెళ్ళాడు? కం అగచ్చత్ అంటే విద్యాలయం అగచ్చత్. సో ఇది కర్తృపదము. తర్వాత కథం అగచ్చత్ శీఘ్రం. సో ఎక్కడైతే కర్మపదం వచ్చిందో దాని వెంటనే దాని యొక్క విశేషణం రావాలి కాబట్టి కథం అగచ్చత్ శీఘ్రం. ఆ తర్వాత కిం కృత్వా అగచ్చత్ ఏం చేసి వచ్చాడు? పఠిత్వా. ఆ తర్వాత తర్వాత కం పఠిత్వా పాఠం కాబట్టి పాఠః పుల్లింగం కాబట్టి కం పఠిత్వా అంటే పాఠం పఠిత్వా అగచ్చత్ అని. సో ఇలా దీని యొక్క అన్వయక్రమం రావాలి. సో మనకి ఈ శిక్షా లెవెల్లో వచ్చేటటువంటి భగవద్గీత శ్లోకాల యొక్క అన్వయం అంతా కూడాను ఇదే క్రమంలో రాయాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి ప్రతి పదం యొక్క వివరణ మనకు తెలియాలి. పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, ఏ విభక్తిలో ఉండి ఏంటి అని. సో ఓకే. సో దాని తర్వాత వీళ్ళు ఒక శ్లోకం ఇచ్చారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం అని. సో దీని యొక్క అన్వయం ఎలా రాయాలి అని చూస్తే గనక ప్రతి వాక్యంలోని దాని యొక్క క్రియాపదం ఉంది. సో కాబట్టి 4 వాక్యాలుంటే 4 వాక్యాలకి 4 వేరు వేరు అన్వయాలు రాయాల్సి వస్తుంది. అన్నిటికీ కలిపి ఒక అన్వయం రాయలేము. ఎందుకంటే క్రియాపదాలు వేరుగా ఉన్నాయి కాబట్టి. సో అది కూడా గుర్తించాలి. ఒక శ్లోకంలో గనక 2, 3 క్రియాపదాలు ఉంటే గనక అప్పుడు దానికి 2, 3 అన్వయాలు అక్కడే రాయాల్సి వస్తుంది. అదే శ్లోకం కింద కానీ 2, 3 అన్వయాలు రాయాల్సి వస్తుంది. ఓకే. ప్రతాప్ గారు మీకేదో ప్రశ్న ఉన్నట్టుంది. అంటే ఈ సప్త కకారాల్లో వాడి రాయాలి అన్వయ రచన. అవునండి. దశదిన శిబిరంలో చెప్పారు సప్త కకారాలు. కకారాలు కాదండి. సప్త కకారాలు వాడి రాయలేదు. ఎందుకంటే మీకు ఈ ఏదైతే కిం శబ్దానికి 3 లింగాల్లోనూ ఉన్నటువంటి విభక్తి రూపాలున్నాయో వాటి ఉపయోగం ఎక్కువవుతుంది. అంటే కింకి కహ అన్నది పుల్లింగము. దాని మొత్తం టేబుల్. ఓకే. 7/3 టేబుల్. అంటే అన్ని విభక్తులు, అన్ని వచనాలు. అలాగే స్త్రీలింగం కింకి కా అన్నది ఏదైతే ఉందో దాని యొక్క అన్ని విభక్తి రూపాలు, అన్ని వచనాలు. అలాగే కింకి ద్వితీయ వరకు సమానంగానే ఉంటుంది. తృతీయ నుంచి వేరుగా ఉంటుంది. తృతీయ నుంచి పుల్లింగంలాగా ఉంటుంది. కాబట్టి కిమ్ యొక్క ఆ రూపాలు. సో ఇవన్నీ యూజ్ చేసి రాయాలండి. సప్తకకారాలు ఒక్కటే తెలిస్తే అన్వయ రచన రాయలేం మనం. ఎందుకంటే సప్తకకారాల్లో మనం మిగతావే యూజ్ చేస్తాం అక్కడక్కడ, కానీ అంత కాదు. ఓన్లీ కథం వాడాము ఇప్పుడు. లేకపోతే ఒక్కొక్క చోట కిమర్థం కూడా వాడతాము. సో అట్లా కొన్ని వాడతాము. అన్నీ వాడితే అంటే ఇవి విభక్తి రూపాలు లేకుండా పూర్తిగా సప్తకకారాలతోని రాయలేం. బాగుందయ్యా. ఓకే. సో ఇక్కడ పరోపకారాయ ఫలంతి వృక్షాః అన్న చోట వృక్షాః పరోపకారాయ ఫలంతి అన్నది అన్వయం. సో వృక్షాః అన్నది కర్త, ఫలంతి అన్నది క్రియాపదము, పరోపకారాయ అన్నది చతుర్థి విభక్తి. పరోపకారాయ అన్నది పుల్లింగ చతుర్థి. కాబట్టి దీనికి అన్వయం వచ్చేసి ఫలంతి అంటే క్రియాపదం. కే ఫలంతి. సో వృక్షాః అన్నది పుల్లింగం బహువచనం కాబట్టి కర్త కాబట్టి కే. సో కే ఫలంతి అంటే వృక్షాః ఫలంతి. ఆ తర్వాత కిమర్థం ఫలంతి అంటే పరోపకారాయ ఫలంతి. సో ఇక్కడ
కస్మై అని కూడా వాడొచ్చు చతుర్థి విభక్తి, కిమర్థం అని కూడా వాడొచ్చు. 2 మీనింగ్ సేమే. ఓకే. సో, చతుర్థి విభక్తి కాబట్టి కస్మై పుల్లింగం కాబట్టి కస్మై అని వాడొచ్చు. అదే స్త్రీలింగం అయితే కస్యై అని వాడొచ్చు. లింగంతో సంబంధం లేకుండా మనం చతుర్థి వాడదలుచుకుంటే కిమర్థం అని వాడొచ్చు. కిమర్థం ఫలంతి పరోపకారాయ ఫలంతి. రెండవ వాక్యం వచ్చేసి పరోపకారాయ వహంతి నద్యః. సో, నదీ నద్యః బహువచనం అది కూడా. సో, నద్యః అన్నది కర్త అక్కడ. అలాగే వహంతి అన్నది క్రియాపదం. సో, వహంతి అంటే ఫ్లో అవుతోంది, పారుతోంది అని అర్థం. సో, వహంతి క్రియాపదము. కాహ వహంతి. సో, ఏమి పారుతున్నాయి అంటే నద్యః వహంతి. ఆ తర్వాత కిమర్థం వహంతి పరోపకారాయ. మూడో వాక్యం వచ్చేసి పరోపకారాః దుహంతి గావః. దుహంతి అంటే పాలివ్వడం అని అర్థము. సో, గావః గో శబ్దానికి గావః అన్నది బహువచనం, ప్రథమ బహువచనము. స్త్రీలింగ పదం ఇది గూడాను. గో అనేది బుక్‌లో మనకి పుల్లింగం అని ఇచ్చారు. అది కూడా కరెక్టే. బట్ గో అనేది స్త్రీలింగంగా కూడా వాడొచ్చు కాబట్టి స్త్రీలింగంగా కూడా వాడారు ఇక్కడ. కాబట్టి దుహంతి అంటే క్రియాపదము. కాహ దుహంతి గావః. అలాగే కిమర్థం దుహంతి అంటే పరోపకారాయ. లాస్ట్ వాక్యానికి ఏదైతే ఉందో పరోపకారార్థం ఇదం శరీరం అని. సో, దానికి మనకి క్రియాపదం ఇవ్వలేదు. సో, ఎప్పుడైతే మనకి శ్లోకాల్లో గాని వాటిలో క్రియాపదం ఇవ్వకుండా ఉన్నారో అప్పుడు మనం ఏం చేయాలంటే అన్వయరచన రాసినప్పుడు దానికి క్రియాపదం మనం సప్లై చేయాలి. అంటే అందించాలి. సో, ఇక్కడ మనకి ఏమర్థం అవుతోంది? ఇదం శరీరం పరోపకారార్థం అని మనం వాక్యం పూర్తి చేయాలంటే ఏం వాడొచ్చు క్రియాపదం అక్కడ? అస్తి. అస్థి అని వాడొచ్చు. సింపుల్ కదా! అస్థి. ఈ శరీరం దేనికుంది? పరోపకారం కోసం ఉన్నది. ఉన్నది అంటే అస్థి. సో, కాబట్టి అస్థి అన్న పదం మనం ఇక్కడ సప్లై చేయాలి క్రియాపదం. ఇలా ఏదైనా మనం క్రియాపదాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అద్యాహారం అంటారు. ఏమంటారు? అద్యాహారం. సో, మనం క్రియాపదాన్ని అద్యాహారం చేయాలి. సో, ఇక్కడ అస్థి అని అద్యాహారం చేసి క్రియాపదం అది. కిమ్ అస్తి ఏముంది? శరీరం అన్నది నపుంసకలింగ పదం. సో, అది కూడా కర్త. శరీరం అస్తి. సో, ఎటువంటి శరీరం? సో, ఇదం శరీరం. సో, ఇదం అన్నది నపుంసక లింగం. అదేనంటారు సర్వనామ శబ్దము. సో, ఇదం అన్నది మనం ఆల్రెడీ ప్రవేశ లెవెల్‌లో చూసాం దీన్ని ఇదం అన్నది. సో, ఇదం శరీరం. సో, అన్ని సర్వనామ శబ్దాలు కూడా విశేషణాలే. కాబట్టి ఇదం అన్నది కూడా విశేషణం. ఇదం శరీరం. కీదృశం శరీరం ఎటువంటి శరీరం అంటే ఇదం శరీరం. సో, ఇదం శరీరం. దేనికోసం? కిమర్థం అస్తి పరోపకారార్థం అస్తి. సో, ఇక్కడ పరోపకారాయ అని వాడలేదు శ్లోకంలో. పరోపకారార్థం అని వాడారు. కాబట్టి కిమర్థం అని మనం రాసుకోవచ్చు. కిమర్థం అస్తి పరోపకారార్థం అస్తి. సో, ఇది ఒకటి చెప్పండి మహోదయ్. ఈ ఫస్ట్ దానిలో పరోపకారాయ ఫలంతి వృక్షాః వీటిల్లో కర్మపదం మనం లేనట్టు అనుకోవాలా? లేకపోతే అక్కడ లేదు. ఫలం అనే వర్డ్ పెడితే వచ్చి ఉండేదేమో. అండి పరోపకారాయ ఫలం ఫలంతి వృక్షాః ఫలం ఫలంతి. అంటే యాక్చువల్‌గా కొన్ని క్రియాపదాలు ఎలా ఉంటాయంటే అండి, వాటిల్లోనే అదేంటి కర్మపదం కూడా దాగే ఉంటుంది. దాగే ఉంటుంది కాబట్టి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఫలంతి వృక్షాః అంటే వృక్షాలు ఏమి ఇస్తాయి? ఫలాలనే ఇస్తాయి కదా! సో, అంటే యాక్చువల్‌గా ఉన్న సుభాషితం ఇది ఇంతే. దీంట్లో కర్తృపదం ఎక్కడ లేదు. అంతే. కర్మపదం లేదు. సారీ కర్మపదం లేదు దీంట్లో ఎక్కడ. తర్వాత వాళ్ళు ఒక అంటే ఒక శ్లోకం ఇచ్చారు. ఏదైతే మనకి భగవద్గీత లేతే మహాభారతం రాసినటువంటి వ్యాసుడు గురించి ఆయనకి మనం నమస్కరించుకోవాలి కాబట్టి ఆయన గురించి ఫస్ట్ అందరూ ఇది విష్ణు సహస్రనామంలో కూడా చదివే ఉంటారు. సో, దాని అర్థం ఏంటి?
ఓకే. దాని అర్థం ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకునే అవకాశం వచ్చింది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని. ఓకే. పునః ఏకవారం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ పేజీ నెంబర్ ఎంత మేడం? పేజీ కంటిన్యూ నెంబర్ ఎంత అండి? మహోదయ కంటిన్యూషన్ లోనేనండి. తెలుగులో 15. 15 ఓకే. 15లో. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇది పరోపకారాయ ఆ సుభాషితం పూర్తి చేసామో దాని తర్వాత వెంటనేనండి మహోదయ, వెంటనే. ఓకే. ఓకే ఓకే ఓకే. యా. సో వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సో ఇక్కడ పద విభాగం ఏమీ లేదు. ఓన్లీ పౌత్రం అకల్మషం అని 2 పదాలు వేరు చేయాలి. అక్కడ సంధి కూడా ఏం లేదు. జస్ట్ 2 అక్షరాలు కలిసినాయి. సో వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సో మనం వ్యాసుడికి ఏం చేస్తున్నాం? వందే. సో వందే అన్నది నమస్కారం చేస్తున్నాం. సో వందే అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనం అహం వందే. ఓకే. సో ఫస్ట్ అది పక్కన పెడితే మిగతా అన్నీ కూడాను వ్యాస పుల్లింగము ప్రథమ ఏకవచనం అయితే వ్యాసం అన్నది అక్కడ కర్మపదం. ఓకే. ఆ మిగతా అన్నీ కూడా కర్మపదానికి విశేషణాలే. సో ఒక్కొక్కటి చూద్దాం. వ్యాసం అంటే వ్యాసుడికి. వశిష్ఠ నప్తారం అనేది ఒకటే పదము. అది ఒక సమాసం. వశిష్ఠుడి యొక్క ముని మనవడు అని. గ్రాండ్ సన్ ఆఫ్ వశిష్ఠ, ముని మనవడు వశిష్ఠ నప్తారం అని. సో అది వశిష్ఠ నప్తారం. ఓకే. సో వశిష్ఠ నప్తారం అన్నది కూడా ద్వితీయ ఏకవచనం. ఆ తర్వాత శక్తేః పౌత్రం అంటే శక్తి అన్నటువంటి ఆయన యొక్క పౌత్రుడు అంటే మనవడు అని అర్థం. సో శక్తేః అన్నది షష్ఠీ విభక్తిలో ఉంది. సో ఎప్పుడైతే అన్వయ రచనలో షష్ఠీ విభక్తి వస్తుందో దాని ప్రశ్న అంటూ అన్వయ రచనలు ఏమీ ఉండదు. ఓన్లీ దేంతో అయితే ఆ పదానికి సంబంధం ఉందో దానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే ఉంటుంది. ఇక్కడ పౌత్రం మనవడు. ఎవరి యొక్క మనవడు? అప్పుడు శక్తేః. కస్య పౌత్రః? శక్తేః పౌత్రః అని మాత్రమే వస్తుంది తప్ప దానికి వేరే ప్రశ్న ఏమీ ఉండదు. కాబట్టి షష్ఠీ విభక్తి వచ్చినప్పుడు ఆ షష్ఠీ విభక్తికి ఏ పదంతో సంబంధం ఉందో దాని మీద ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి శక్తేః పౌత్రం అకల్మషం అంటే కల్మషం లేనటువంటి వాడు, ఎటువంటి ఫాల్ట్స్ లేనటువంటి వాడు అని అర్థం. అకల్మషం అని. కల్మషం అంటే ఫాల్ట్స్ ఉన్నటువంటి వాడు, అకల్మషం అంటే లేనటువంటి వాడు అని. అలాగే పరాశరాత్మజం. ఆత్మజం అంటే కొడుకు. పరాశర ఆత్మజం. ఇది కూడా ఒక సమాసము. వేరు చేయలేరు మీరు దీన్ని. ఒకటేగా ఉంచుకోవాలి. పరాశరాత్మజం అంటే పరాశరుడు అనేటటువంటి వాడికి కొడుకు. ఆత్మజ అంటే కొడుకు. సుఖతాతం. తాతం అంటే తండ్రి. ఎవరికి తండ్రి? శుకః అన్నటువంటి మునికి ఆయన తండ్రి. కాబట్టి ఏమేం వాడారు అంటే వ్యాసుడికి మిగతా విశేషణాలు అంటే వశిష్ఠుడి యొక్క ముని మనవడికి, అలాగే శక్తి అనేటటువంటి ముని యొక్క పౌత్రుడికి, కల్మషం లేనటువంటి వాడికి, అలాగే పరాశరుడి యొక్క కొడుకుకి, అలాగే శుకుడు తండ్రి అయినటువంటి వ్యాసుడికి అని అర్థం. తపోనిధిం అంటే తపం అనేటటువంటి నిధి కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఆయనకి అంత తపోశక్తి ఉంది, తపోబలం ఉంది. తపోనిధిం అన్నది కూడా ఆయనకి విశేషణం. కాబట్టి ఇవన్నీ విశేషణాలు. ఏంటంటే హిమ మ్యూట్ చేసుకోరా కొంచెం హిమ. ఓకే. ధన్యవాదాలు. సో ఇక్కడ ఫస్ట్ వందే అన్నది క్రియాపదం. సో వందే క్రియాపదము. ఇప్పుడు ఇక్కడ మనము
కర్త రాయట్లేదు. ఒకవేళ కర్త రాయాలంటే కూడా రాసుకోవచ్చు. అది కూడా అధ్యాహారం చేసుకోవచ్చు. లైక్ ఆహ్, కహ వందే లేతే కా వందే ఏదైనా రాసుకోవచ్చు. ఎందుకంటే అహం అన్నదానికి ఏమి స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. సో, ఒకవేళ అధ్యాహారం చేయాలంటే చేయొచ్చు. లేకపోయినా కూడా చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ మాత్రం. సో, వందే క్రియాపదం. కం వందే వ్యాసం. సో, ఇప్పుడు కీదృశం వ్యాసం. సో, వ్యాసం అన్నది ద్వితీయలో ఉంది కాబట్టి దాని విశేషణాలన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి కీదృశః రామః, రామం లాగా కీదృశం. సో, కీదృశం వ్యాసం వశిష్ఠ నప్తారం. పునః కీదృశం అంటే పౌత్రం. సో, పౌత్రం అన్నది శక్తేహకి సంబంధం ఉంది కాబట్టి కస్య పౌత్రం ఎవరి యొక్క పౌత్రుడు అంటే శక్తేహ పౌత్రం. ఆ తర్వాత పునః కీదృశం అంటే అకల్మషం. సో, ఇంకొన్ని వదిలేసారు వాళ్ళు బుక్‌లో. సో, పునః కీదృశం అంటే పరాశరాత్మజం, పునః కీదృశం శుకతాతం, పునః కీదృశం తపోనిధిం అని రాసుకోవాలి. ఓకే. సో, ఇది దీని యొక్క అన్వయకం. అవగతం వా? అవగతం మహోదయ. సమ్యక్. సో, ఇవాల్టితో యాక్చువల్లీ ఇక్కడితో ఆపుతానండి. ఎందుకంటే నెక్స్ట్ 2 సందులు వ్యంజన సందులు కొంచెం టఫ్‌గా ఉంటాయి. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా యాక్చువల్లీ 15 మినిట్స్ మాత్రమే ఉన్నట్టుంది. ఒకవేళ కరెక్టేనా నేను చెప్పింది? 15 నిమిషాలేనా? ఇక్కడ మాకు 12:45 అయింది. కరెక్టే మహోదయ. కరెక్టే మహోదయ. కరెక్టే. 15 నిమిషాల్లో ఎలాగో నేను పూర్తి చేయలేను. సో, కాబట్టి నెక్స్ట్ క్లాస్‌లో ఈ 2 సందులు చేయడము, తర్వాత ఈ పాఠానికి సంబంధించినటువంటి ఎక్సర్‌సైజ్ ఏదైతే ఉందో అది కూడా మనం పూర్తి చేద్దాము. సో, ఈ లోపల గృహ కార్యం నేను గ్రూప్‌లో పెడతాను. అది చెయ్యండి. దానిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇంతవరకు మనం చెప్పుకునే ఈ పాఠంలో డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్‌లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ సేమ్ ఫ్రైడేనే ఉంటుంది. ఫ్రైడే సేమ్ టైం మీకు. అక్కడ ఇండియాలో 8:30 10:30 ఓకే. ఆ టైంలోనే ఉంటుంది. ఓకే. ఓకే. ఏకతా మంత్రః. యం వై మహోదయ? ఓకే. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమం అహం గాయామి అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి
శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः శుక్రవాసరే. ధన్యవాదः. శుక్రవారం. ధన్యవాదः. ధన్యవాదः. అందరికీ రాబోయే నవరాత్రి శుభాకాంక్షలు. మీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ